లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం ఇలా ఉంది. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. మరో స్థలములో మరొక వచనం చదువుదాము. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. సారీ అండి, 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అబ్రాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. కొంచెం ఆమెన్ చెప్తారా? ఓకే, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. మీ విశేష కనికరము చొప్పున స్థానిక జీడిఎం సంఘం ఏర్పాటు చేసుకున్న ఈ 2 దినాల ఈ మంచి కూడికల్లో దేవా, నీ పక్షంగా నీ మాటలు ఈ ప్రజలకు అందించేందుకు మీరు నన్ను తీసుకుని వచ్చారు. నేను కూడా రాగలిగాను. మరి నీ బిడ్డలు ఎంతో ప్రార్థించి మరి సభల ద్వారా ఆత్మ సంబంధమైన ప్రయోజనం కలగాలి అని వారు ఆశించి ఈ సభల కొరకు ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ఈ కష్టం, ఈ ఖర్చుకు రావలసినంత ఫలం ప్రభువా మీరు అనుగ్రహించాలని, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగాను మీరు దీవెనకరంగాను మీరే మలచమని, చేరువచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరున ఆశీర్వదించమని, నమ్మకమైన నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ క్రీస్తు యేసు నామమందే స్తోత్రాలు చెల్లించి మీకే అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మనకు అన్నీ అనుకూలంగా ఉంటే భక్తి చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మళ్ళీ చెబుతున్నాను వినండి. మనకు అన్నీ అనుకూలంగా ఉంటే భక్తి చేయటం అది మనకు పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు ప్రతికూలతలు మనకు వచ్చినప్పుడు, భక్తి చేస్తున్న మనలను ప్రతిఘటించేవారు వ్యతిరేకంగా లేచినప్పుడు, చెదురుమదురుగా మనకు ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉన్నప్పుడు భక్తి చేయటం చాలా కష్టం అని అనిపిస్తుంది. ప్రస్తుతం క్రైస్తవ సంఘం అది ఏ ప్రాంతంలో ఉన్నా, క్రైస్తవ సంఘం కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తుంది. క్రైస్తవ సేవకులకు, సంఘమునకు వ్యతిరేకంగా ప్రతిఘటించే మనుషులు చాలా పెచ్చురేగిపోతున్న దుష్ట దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. అక్కడక్కడ చెదురుమదురు ప్రమాదాలు కూడా దేవుని ప్రజలకు సంభవిస్తున్న దినాలలోనే మనం బ్రతుకుతున్నాం. అది సంఘం ఏదైనా, శాఖ ఏదైనా కూడా ప్రతికూలతల మధ్య, ప్రతిఘటించే వారి మధ్య ప్రమాదాలు జరుగుతూ ఉండగా భక్తి చేయవలసిన దుష్ట దినాలకు నేడు మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చేసాం. మరి ఈ రోజుల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే
మరి కొద్ది సంవత్సరాలు దాటిన తర్వాత మన పిల్లల పిల్లలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతాలలో వారు ఎలాంటి భక్తిని కొనసాగించుకోగలుగుతారో, వారి వయసు వచ్చినప్పుడు దేవుని ఎడల వారి యొక్క స్థితిగతులను ఎలా ఉంచుకోగలుగుతారో అని కొంచెం భయమో ఆందోళన మనకు కలుగుతూనే ఉంది. ఆలోచించే వారికి భయమో ఆందోళన ఉంటుంది, ఆలోచించిన వారికి ఏమీ పెద్ద పట్టి పట్టనట్టే ఉంటుంది. మీరు పట్టించుకున్నా, మీరు పట్టించుకోకపోయినా, మీరు ఆలోచించినా, మీరు ఆలోచించకపోయినా, మీరు గ్రహించినా లేక మీరు గ్రహించకపోయినా, మీరు ఎరిగినా లేక మీరు ఎరగకపోయినా, ప్రస్తుతం మనం చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య ఉన్నాం. మనల్ని ప్రతిఘటించే మన మనుషులు, మన ప్రియులు వారు విస్తరించి ఉన్నారు. చెదురుమదురు ప్రమాదాలు క్రైస్తవ సేవకులకు, సంఘాలకు అక్కడక్కడ జరుగుతూనే వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎక్కడో ఉత్తర భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని అనుకున్నాం, కానీ అవి నేడు మన రాష్ట్రంలోనికి చొరబడ్డాయి. మనం అలాంటి పరిస్థితుల మధ్య మనం బ్రతుకుతున్న మాట నిజం. అందుకని ఈ 2 రాత్రులు ప్రతికూలతల మధ్య లేక ప్రతిఘటనల మధ్య ప్రమాదాలు సంభవిస్తూ ఉండగా మనం ఈ భక్తిని ఎట్లా మనం చేసుకోవాలో అది నేర్పించడానికి నా వంతు నేను ప్రేరేపించబడిన వాడనై ఈ 2 రాత్రులు నా సందేశాలు ప్రతికూలమైన పరిస్థితులలో క్రైస్తవ ప్రతిస్పందనలు ఎట్లుండాలనో చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే, ఈ రాత్రి మనం చదువుకున్న ఆ 2 వచన భాగాలలో బాప్తిస్మమిచ్చి యోహాను ఒక ప్రతికూలమైన పరిస్థితుల్లో పడ్డాడు. అతన్ని ప్రతిఘటించేవారు లేచారు, అతనికి ప్రమాదమే కలిగేలాగా చూశారు. ఇప్పుడు ఆయన జైలులో బంధించబడి ఉన్నాడు. అలా చెరసాలలో తాను బంధించబడి ఉండగా ఈ బాప్తిసమిచ్చి యోహాను దగ్గరకు ఆయన శిష్యులు వచ్చారు. ఆ శిష్యులు వచ్చినప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్నాడు, మీరు ఆ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్ళి ఆ యేసుని ఇట్లా అడగండి, రాబోవాడవు నీవేనా? మరి ఎవరి కొరకైనా మేము ఎదురు చూడాలా? రాబోవాడవు నీవేనా? మరి ఎవరి కొరకైనా మేము ఎదురు చూడాలా? మేము మెస్సియా వస్తాడు అని లేఖనాల వెలుగులో మేము విశ్వసించి మరి ఆ లేఖనాల వెలుగులో మేము ఎదురు చూస్తూ ఉన్నాము కనుక నువ్వే ఆ మెస్సియావని నేనే బాప్తిస్మం ఇచ్చాను. మరి నేనే ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాను. కానీ ఇప్పుడు నాకు సంభవించిన ఈ ప్రతికూలమైన పరిస్థితుల మధ్య నాకు జరిగినటువంటి ప్రమాదం చూస్తూ ఉన్నప్పుడు కొంచెం నాకే ప్రశ్న వచ్చింది, రాబోవాడు ఇతనేనా లేక వేరొకరి కొరకు మేము ఎదురు చూడాలా అనే సందేహం, ప్రశ్న బాప్తిస్మమిచ్చు యోహాను జీవితంలోకి వచ్చింది. ఇక్కడ ఒక మంచి విషయం మీతో చెప్పనా? ఈ బాప్తిస్మమిచ్చు యోహాను ఎలాంటి వాడనంటే యేసు ప్రభువే నోరారా ఇట్లా చెప్పారు. అదే లూకాసు వార్త 7వ అధ్యాయం మీరు 28వ వచనంలో కానీ చూస్తే లూకా 7:28లో స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు. యేసు ప్రభు తరువాత యేసు ప్రభుని మినహాయించి భూమి మీద పుట్టిన మనుషులలో ఏ మనుషుడు కూడా బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు కాదట. అంటే యేసు ప్రభు తరువాత ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులలో బాప్తిస్మమిచ్చి యోహానే గొప్పవాడు అని యేసు ప్రభువే తన నోరారా ఈ సాక్ష్యాన్ని పలికాడు. మరోసారి ప్రభు అయిన యేసు గారు ఆయన బాప్తిస్మమిచ్చి యోహాను గురించి ఇలా అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం కానీ మీరు చూడగలిగితే, మళ్ళీ చెబుతున్నాను, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు ఇట్లన్నాడు, ఈ బాప్తిస్మమిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, అతని వెలుగులో మీరు కొంతకాలం ఉండి మీరు ఆనందించినారు అని అన్నాడు. అంటే బాప్తిస్మమిచ్చి యోహాను ఎట్లాంటి వాడనంటే
అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఇలా చెప్తాను వినండి. ఆయన తనలో తాను మండుచున్నవాడు దేవుని కొరకు, అలాగనే మనుషుల కొరకు ప్రకాశిస్తున్నవాడు. ఈ వాజ్ బర్నింగ్ ఇన్సైడ్, ఈ వాజ్ షైనింగ్ అవుట్ సైడ్. అతను లోపల మండుతున్నవాడు, బయటికి అతను ప్రకాశించేటువంటి ఒక గొప్ప దైవజనుడు. అలాంటి వ్యక్తి యేసుప్రభుకు ఆయనే బాప్తిసం ఇచ్చాడు. యేసుప్రభు వారు అలా వస్తుంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనే అని చెప్పాడు. తన వెనక ఉన్న ఆంద్రియా, అలాగనే యోహాను అనబడిన శిష్యులకు, ఒరే బాబు మీరు నా వెనక ఉండొద్దు, ఆయన వెంబడించండి, ఆయనతో వెళ్ళిపోండి అని కూడా పంపించేశాడు. అటువంటి ఈ బాప్తిసం ఇచ్చి యోహాను, స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడైన యోహానుకు ఒక సందిగ్ధావస్థ పరిస్థితి వచ్చింది. ఒక సందేహం తన హృదయంలో లేవనెత్తబడింది. ఒక ప్రశ్న అతనిలోనికి వచ్చేసింది. ఏమిటా ప్రశ్న అంటే, రాబోవాడు నీవేనా? మరి ఎవరి కొరకైనా మేము ఎదురు చూడాలా? బాబు శిష్యులు మీరు కొంచెం వెళ్ళండి ఆ యేసు దగ్గరకు, మీరు ఇట్లా అడగండి. నాకు తెలిసినంత వరకు పరిశుద్ధ లేఖనాల వెలుగులో ఆ మెస్సియా అనేవాడే వస్తే బేదలకు సువార్త ప్రకటించబడాలి, బంధించబడిన వారు విడుదల పొందాలి, గుడ్డివారు చూడాలి, కుంటివారు నడవాలి, రోగులు స్వస్థపరచబడాలి. ఆ మెస్సియా, ఆ క్రీస్తు వలన ఇన్ని కార్యాలు జరగాలి. మరి ఆయనే రాబోయే మెస్సే అయితే నేనెందుకు జైలు పాలయ్యాను? మరి నన్ను బంధించబడిన నన్ను నాకు విడుదల కలిగించడం లేదేమాయన? నాకు ఎందుకు విడుదల రాలేదు? అసలు రాబోవాడు ఈయనేనా? మరి ఎవరి కొరకైనా కనిపెట్టాలో పోయి మీరు అడగండి అన్నాడు. చూడండి, చదువుతున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయం ఇలా రాసి ఉంది 20వ వచనంలో. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చి యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగులను, బాధలను, అపిత్రాత్మ గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారుగా చూపు దయచేసను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలపండి. గుడ్డివారు చూపు పొందుచున్నారని చెప్పండి, కుంటివారు నడుస్తున్నారని చెప్పండి, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారని చెప్పండి, చెవిటవారు వింటున్నారని చెప్పండి, చచ్చిన వారు లేపబడుతున్నారని చెప్పండి, బీదలకు సువార్త ప్రకటించబడుతుందని చెప్పండి. బంధించబడిన వారు విడుదల అవ్వాలి, అవుతారు. బంధించబడిన వారు విడుదల అవ్వాలి, అవుతారు. కాబట్టి మీరు చెప్పండి అతనికి ఏమనంటే, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని చెప్పండి అని వారికి ఉత్తరం ఇచ్చాడు. ఇది మనం చదివిన వాక్యములోని ప్రియుల నేపథ్యం. యేసుక్రీస్తు విషయమై మనుషులు ఎవరు అభ్యంతరపడకూడదు. అభ్యంతరాలు తెచ్చుకున్నామా మనము దౌర్భాగ్యులమవుతాం. అభ్యంతరాలు లేకుండా ఉన్నామా మనము ధన్యులమవుతాం. అభ్యంతర పడనివాడు ధన్యుడు, అభ్యంతర పడినవాడు దౌర్భాగ్యుడు. మళ్ళీ చెప్పనా? అభ్యంతర పడనివాడు ధన్యుడు, అభ్యంతర పడేవాడు దౌర్భాగ్యుడు. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయని, ప్రతిఘటించే వాళ్ళు లేచారని, కొన్ని ప్రమాదాల గుండా వెళ్ళవలసి వచ్చిందని మీరు ఊరికే అభ్యంతర పడకండి. అభ్యంతర పడేవాడు అభాగ్యుడు, దౌర్భాగ్యుడు. అభ్యంతర పడనివాడే ధన్యుడు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ విషయం మీ ముందు పెడుతున్నాను కనుక అభ్యంతరాలు ఎవరికైనా వస్తాయి, కానీ అభ్యంతరాలు తొలగించుకోవాలి. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహానుకే యేసు ప్రభు ఎడల అభ్యంతరం వస్తే దాన్ని తొలగించడానికి యేసు ప్రభువే ఒక సందేశాన్ని పంపించాడు. ఒక సందేశాన్ని పంపించాడు. కనుక దేవుని పిల్లలమైన మనందరి జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మనల్ని ప్రతిఘటించే వాళ్ళు మనకి విరోధంగా లేచినప్పుడు, చెదురుమదురుగా ప్రమాదాలు మనకు సంభవిస్తున్నప్పుడు, మన విశ్వాస విషయమై అభ్యంతరాలు తెచ్చుకునే ఒక ప్రమాదం ఉంది. అయితే యేసయ్య అంటున్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నాడు. కనుక ఈ సత్యం కొంచెం విపులంగా వివరించడానికి, అభ్యంతరాలు అనేవి ఎవరికైనా వస్తాయి.
భక్తిలో ఏ స్థాయికి వెళ్ళిపోయిన వాడికైనా వస్తాయి. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను అబ్రాము జీవితంలో అతనికి వచ్చిన దేవుని ఎడల అభ్యంతరం నేను రాత్రి వివరించి, ఆ అభ్యంతరాన్ని తొలగించడానికి దేవుడు పలికిన మాట నేను రాత్రి చదివించాను. దాని విషయాన్ని మీకు విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం ఇలా మనం చదివాం. దేవుడు అబ్రాముతో ఇలా అన్నాడు. చదువుతున్నాను చూడండి ప్రియులారా. అబ్రాము 99 ఏండ్లవాడు అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడివై ఉండుము అన్నాడు. నా ప్రియ మిత్రులారా వినండి. ఈ విషయం మనకు అర్థం కావాలి అంటే కొంత చరిత్ర మనకు తెలియవలసిన ఆవశ్యకత ఉంది. కొంత నేపథ్యం మనం ఎరగవలసిన అవసరత ఉంది. అది మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. ఈ అబ్రాము అనే మనుషుడు ప్రియులారా, ఆయన కనానీల దేశంలో, ఈ మాట వింటున్నారా, ఈ కానాను ప్రేమండి దేశానికి రాకమునుపు ప్రియులారా ఆయన మెసొపొతేమియా దేశం కల్దీల దేశంలో నివసించిన వాడు. యూఫ్రాటీస్ నది అద్దరిని ఆ కల్దీల దేశంలో ఆయన జీవిస్తూ ఉండగా మహిమగల దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనాడట. స్టెఫను తన ప్రసంగంలో చెప్పాడు ఈ మాట. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అబ్రాముకు కల్దీల దేశంలో ఉన్నప్పుడు మహిమగల దేవుడుగా ప్రత్యక్షమై పిలిచినాడు. అబ్రాము ఆ పిలుపును విని, ఆ పిలుపుకు లోబడి ఆయన కనాను దేశం వచ్చేసరికి ఆయన వయసు 75 సంవత్సరాలు. చదువుతున్నాను చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగలవాడు. ఆయన వయసు 75, ఆయన భార్య వయసు 65. వీళ్ళిద్దరికీ మధ్య 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. సరే, దేవుడు అబ్రామును పిలిచినప్పుడు, హే అబ్రహాము, నేను నీకు సంతానం ఇస్తాను, నేను నీకు స్వాస్థ్యంగా ఒక దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. సంతానము కలుగుతుందని విశ్వసించి, స్వాస్థ్యము దొరుకుతుందని విశ్వసించి కల్దీల దేశము నుంచి అబ్రాము కనాను దేశానికి ప్రయాణమై వచ్చాడు. 75వ ఏట. ప్రియులారా, ఆమె వయసు 65, ఈయన గారి వయసు 75. అయితే ఒక 10 సంవత్సరాలు దొర్లిపోయింది. అంటే అబ్రాముకు 85 వచ్చింది, సారాకు 65 వచ్చింది. దేవుడు చెప్పినట్లుగా ఒక బిడ్డ కూడా కలగలేదు. 10 సంవత్సరాలు దేవుని వాగ్దానం ఇంకా అది నెరవేర్పుకు రాలేదు. అలాంటి సందర్భంలో అబ్రాము ఉండగా మళ్ళీ దేవుడు యెహోవా వాక్యముగా ప్రత్యక్షమై, అబ్రహాము భయపడకము, నేను నీకు కేడమునవుతాను, నీ బహుమానం అత్యధికమవుతుంది అన్నాడు. ఆ మాట విన్న అబ్రాము అన్నాడు, ప్రభువా, నువ్వు ఎన్నిచ్చినా నాకేమి, నేను సంతానం లేని వాడనైపోతున్నాను కదా, ఈ దమస్కు ఎలియాజరే నా ఆస్తి కత్తవుతాడేమో కదా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, లేదు లేదు అబ్రహాము, నీ భార్య అయిన సారా గర్భములోంచి నీకు ఆ బిడ్డనిస్తాను అని దేవుడు చెప్పాడు. అది అబ్రాము నమ్మాడు. అది అతని నీతిగా ఎంచబడింది. అదే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో రాసి ఉంటుంది. అతను యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రాము ఆ మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అట్లా అబ్రాము నీతిమంతునిగా తీర్చబడ్డాడు. సంతోషం. అయితే ప్రియులారా, ఇంకా సంవత్సరం మళ్ళీ దాటలేదు. అతని భార్య ఆయన దగ్గరకు వచ్చింది. ఏమండి, దేవుడు మనకు సంతానం ఇస్తానన్నాడు. మీ వయసు చూస్తే 85కు వచ్చింది, నా వయసు చూస్తే 75కు వచ్చింది. నాకు నెలసర్లు ఆగిపోయినాయి, నాకు మెనోపాజ్ వచ్చేసింది, మంత్లీ సైకిల్ జరగడం లేదు. ఏ ఆడపిల్లకైతే నెలసర్లు నిండుకుంటాయో, మంత్లీ సైకిల్ ఆగిపోతుందో, ఆమెకు రక్తస్రావం జరగడం నిలుపుదల వచ్చేసిందో, అది చచ్చిపోయిన గర్భసంచి కలిగి ఉన్నట్టు లెక్క. ఆడపిల్లలు
అమ్మలు, చెల్లెళ్ళు, అక్కలు ఎవరైనా వారికి మెనోపాజ్ వచ్చేసిందంటే, మంత్లీ సైకిల్ ఆగిపోయిందంటే, నెలసర్లు నిండుకున్నాయంటే అర్థం వాళ్ళ పొట్టలో ఉన్న గర్భసంచి డ్రై అయిపోయింది, చచ్చిపోయింది. అలాంటి చచ్చిన గర్భసంచిలోంచి ఒక బిడ్డ పుట్టే అవకాశం ఉండదు. అర్థమైపోయింది సారాకు. ఏమండి, దేవుడేమో సంతానం ఇస్తానని అన్నాడు, కానీ నా పరిస్థితి చూస్తుంటే నా గర్భసంచి చచ్చిపోయింది, నాకు నెలసర్లు నిండుకున్నాయి, మరి దేవుడు ఎట్లా ఇస్తాడండి బిడ్డను? కాబట్టి నా పని మనిషితో కొంచెం మీరు కాపురం చేయండి, నా పని మనిషిని మీ కౌగుట చేరుస్తా, దానితో కాపురం చేయండి. ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ మన బిడ్డని చెప్పేసుకుందాము. దేవుడు బిడ్డనిస్తానని చెప్పాడే, మాకు బిడ్డ కలిగినాడని చెప్పేసుకుందామండి అనింది. ప్రియులారా, ఇప్పుడు అబ్రాము ముందు దేవుడిచ్చిన వాగ్దానం ఉంది, ఇప్పుడు అబ్రాము ముందు తన భార్య ఇచ్చిన సలహా ఉంది. అబ్రాము ముందు దేవుడిచ్చిన వాగ్దానం ఉంది, ఇప్పుడు అబ్రాము ముందు తన భార్య ఇచ్చిన సలహా ఉంది. ఆ రోజున అబ్రహాము భార్య సలహాను పాటించి దేవుడిచ్చిన వాగ్దానమును విస్మరించి దేవుని విషయమై అభ్యంతరం పెట్టుకున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు కానీ దేవుడు నెరవేర్చలేనివాడు, దేవుడు మాట ఇచ్చాడు కానీ అది నిలబెట్టుకోలేనివాడు. ఆ కారణం చేత మనమే దేవునికి సాయం చేద్దామనుకొని ఆ పని మనిషితో అతడు కాస్త కాపురం చేయగానే ఆ పని మనిషి పొట్టలో గర్భం వచ్చింది, ఆమె కన్సీవ్ అయింది. ఎప్పుడైతే గర్భము ధరించిందో తన యజమానురాలు ఈవిడ గారి దృష్టికి చాలా చులకనగా చూడబడుతుంది. నేనైతే నా యజమానికో బిడ్డను కని ఇవ్వగలిగిన ఒక ఆడకూతురునయ్యాను, నా యజమానురాలు గొడ్రాలు అని యజమానురాల్ని చిన్నచూపు చూస్తుంది. ఏ రోజునైతే యజమానురాలు అలా చిన్నచూపు చూస్తుందో యజమానురాలను సారా తట్టుకోలేక తన భర్త దగ్గరకు వచ్చింది. ఏమండి, నా ఉసురు నీకు తగులునుగాక. నీ ఉసురు ఎందుకమ్మా ఆయనకు తగులుద్ది? ఆయన ఏమైనా నీ పని మనిషిని నా కౌగుట చేర్చమని అడిగాడా? నువ్వే కదా నీ పని మనిషిని ఆయన కౌగుట చేర్చావు. ఈ ఆడాలకే మాయిదా రోగమో కానీ చేయవలసినవన్నీ చేసేస్తారు. వీళ్ళ కష్టం రాగానే ఎదుటి వాళ్ళకి నా ఉసురుమంట నీకు తగలంటారు. మీరే చేసినవన్నీ చేసేస్తారు, కష్టం కలగగానే నా ఉసురుమంట నీకు తగలంటారు. అబ్రాహాము అన్నాడు, నీ ఉసురెందుకమ్మా నాకు తగలాలి? నీ పని మనిషి నీ చేతిలో ఉంది, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. సోదరి స్నేహితులారా ఆలకించండి. అప్పుడు సారా హాగరునికి వచ్చి ఇబ్బంది పెట్టింది. హాగరు ఇంటిలోంచి పారిపోయింది, అయినా దేవుడు మళ్ళీ వెనక్కి తెచ్చాడు. ఇప్పుడు అబ్రాహాము హాగరు ద్వారా ఒక బిడ్డను సంపాదించుకున్నాడు. చదువుతున్నాను చూడండి, ఎక్కడ నుంచి మన అసలు విషయం ధ్యానం చేస్తాం. ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. 85వ సంవత్సరం కలిసింది. 86వ ఏట ప్రియులారా వినండి, అబ్రాముకు కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆదికాండం 16:16లో అబ్రాము యొక్క వయసు 86. మరి 17వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు, అంటే 99లోంచి 86 తీసేస్తే 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు అబ్రాము జీవితంలో ఏం జరిగింది? అది లేదేంటి? ఈ 13 సంవత్సరాల్లో అబ్రాము దేవునితో మాట్లాడలేదా? అది లేదేంటి? ఈ 13 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షతలు అబ్రాముకు లేవా? అవి లేవు. ఎందుకని అనంటే అబ్రహాము ఈ దేవుని విషయమై అభ్యంతరం పెట్టుకున్నాడు. బిడ్డనిస్తానని మాట ఇచ్చాడు కానీ దేవుడు నిలబెట్టుకోలేనివాడు అన్నట్టు, సంతానం ఇస్తానని చెప్పిన దేవుడు తన మాట నిలబెట్టుకోలేనివాడు అన్నట్టు, తన భార్య మాట విని అబ్రాము తన మనసులో ఒక అభ్యంతరం పెట్టుకుంటే ఇప్పుడు అభ్యంతరం తొలగించడానికి దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చినాడు. ఆ ప్రత్యక్షత పేరే నేను సర్వశక్తి గల దేవుడను. హై అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధిలో నడుచొచ్చు నిందారహితుడిగా బ్రతకవయ్యా.
ఇవేంటి ఇలాంటి అభ్యంతరం పెట్టుకున్నావు? నీ భార్య సలహా విన్నామేంటి? నీ పని మనిషితో కాపురం చేసేవేంటి? ఇప్పుడు ఆ పని మనిషి వల్ల పుట్టిన పిల్లవాడి వలన అబ్రాహాము ఇంటికి 4000 సంవత్సరాల శత్రువులు తయారైనారు. ఆ రోజు నువ్వు చేసిన ఒక చిన్న తప్పటడుగు, ఆ రోజు వేసిన నువ్వు చిన్న తప్పటడుగు నీ కుటుంబానికి 4000 సంవత్సరాల ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. నీ సంతానమైన ఇశ్రాయేలీలు మధ్యలో ఎందుకు నిలబడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను కొంచెం డిసిప్లైన్ కట్టుబడి ఉన్న మనిషిని. నేను మీ దగ్గర ఎలాగైతే నిలబడ్డానో నా ప్రసంగం అయ్యే వరకు నా కాలు అటువయ్యను, నా కాలు ఇటువయ్యను, డిసిప్లైన్గా నిలబెడతా. ఎందుకంటే జీవము లేని వాటి ముందు భక్తి చేసినప్పుడు పద్మాసనం వేసుకుని 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఎవడ గంటల తరబడి నిష్ఠగా కూర్చునేవాడిని. మన నిజమైన దేవుడు యేసుప్రభు అని అర్థమైన తర్వాత ఆయన ముందు భక్తి చేస్తున్నప్పుడు నిష్ఠ ఉండాలిగా. ఈ మాట మనసులో గట్టిగా పెట్టుకోండి, చెప్తాను. క్రమశిక్షణ కలిగిన భక్తి అది క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. క్రమశిక్షణ లేని భక్తి అది క్షీణదశను పుట్టిస్తుంది. నువ్వు సభలకు వచ్చినా నీకు క్రమశిక్షణ లేకపోతే, వాక్యం వినడానికి వచ్చినా నీకు డిసిప్లిన్ లేకపోతే, నువ్వు క్షేమాభివృద్ధికి బదులుగా నువ్వు క్షీణదశను తెచ్చుకుంటావు దేవుని సందులోనికి వచ్చి. ఆ పిల్లల్ని ఎక్కడో సరిగా కూర్చోబెట్టండి. ఏ పాప మధ్యలో ఎవరు తిరగొద్దు. సిట్ సమ్వేర్, ఎక్కడో దగ్గర కూర్చోండి. పేరెంట్స్ పిల్లల్ని దగ్గర పెట్టుకోండి. అది మీ పిల్లలకు ఆశీర్వాదం. మీ పిల్లలు ఇటు అటు నడిచి ఇతరుల యొక్క ఏకాగ్రతను మీ పిల్లల భంగం చేస్తుంటే మీ పిల్లలను దేవుని సంధిలోకి తెచ్చి వాళ్ళ కీడు కొరకు తెచ్చుకున్నారు మీ పిల్లల్ని ఇక్కడికి. అట్లా అవుతుంది. మీ పిల్లలు దేవుని సంధికి వచ్చి ఆశీర్వదించబడాలనుకుంటే వారిని మీ పక్కనే కూర్చోబెట్టుకొని కదలకుండా చూసుకోవాలి. ఇతరుల వాక్యం వింటున్నప్పుడు ఇతరుల ఏకాగ్రతను మన పిల్లలు భగ్నం చేయకుండా మనం చూసుకోవాలి. క్రమశిక్షణతో భక్తి చేయండి, మీరు క్షేమాభివృద్ధి పొందుతారు. క్రమశిక్షణ కానీ లేకపోతే క్షీణదశ పడుతుంది. అది భయపడండి. నిష్ఠగా భక్తి చేయండి. అది ఇతరులకు ఆశీర్వాదం. ఇతరులు కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడని భయపడతారు. మనమే ఎగాదిగా ఎడాపెడా జీవిస్తే, విచ్చలవిడిగా ఉంటే, దేవుని భయం బొత్తిగా లేకుండా ఉంటే మనం ఏం ఆశీర్వదించబడతాం చెప్పండి? ఎక్కడున్నారా లేదా? రేపు రాత్రి వరకు నేను ఉంటాను. ఇప్పుడే కాదు, నేను ఎక్కడికి వచ్చినా కోనసీమలో నేను డిసిప్లైన్ కట్టుబడే మనిషిని. చాలా కఠినంగా అని బిడియం లేకుండా, మోమాటం లేకుండా, ఎవడేమనుకుంటాడని భయపడకుండా మీ కోనసీమలో గట్టిగా అరిచిన సేవకుడు, బరితెగించిన సేవకుడిని. మీరు ఏమన్నా చేసుకోండి, నన్ను చెప్పడంలో నేనేమి భయపడను. మీరు తిట్టుకుంటే నాకేంటి, మీరు వచ్చి కొడితే నాకేంటి, ఏమంటే కొట్లాటలు తినడం నాకేం గొప్పేం కాదు. గుండె మీద తన్నారు కొంతమంది, పీక పట్టుకుని తోశారు కొంతమంది. యేసు ప్రభువు ఖచ్చితంగా బ్రతుకుతుంటే ఇవన్నీ వచ్చాయి, అవి నాకు అలవాటు అయిపోయినాయి. ఇది కొత్త విషయమేం కాదు. అమ్మా వింటున్నారా? మళ్ళీ ఎవరైనా పిల్లలు ఇటు అటు నడిస్తే నేరం పక్కన కూర్చున్న వాళ్ళని అడుగుతాను నేను. నేరం మీ పక్కన, ఆ పిల్ల పక్కన కూర్చున్న వాళ్ళది నేరం, వాళ్ళని అడుగుతాను నేను. కనుక ఆ హీరోయిన్ ఎవరో చూడండి, తెల్లబూట్లు వేసుకునే హీరోయిన్, దాన్ని ఎక్కడ కూర్చోబెట్టండి. పిల్లలంటే తిరుగుతారండి, వాళ్ళ పిల్లలండి. వాళ్ళని క్రమశిక్షణ చేయటం అనేది మనం నేర్చుకుంటే మనం దీవించబడతాం. ఈ విషయం దయించడం. తమ్ముడు ఏంటో పంచుతున్నావు నువ్వు? ఏంటది? కూర్చో నాయన, ఎక్కడో దగ్గర కూర్చో. ఏంటి పంచుతున్నావు? అది ఏంటమ్మది? ఏంటండి? ఓ దోమలవా? ఎక్కడో దగ్గర వెలిగించి ఒక పక్కన పెడితే అయిపోద్ది కదా. మళ్ళీ అందరి మధ్యలో దిష్టిబొమ్మలాగా తిరిగి పంచుతుంటే ఏకాగ్రత పాడవడానికి కారణం. కానీ ఇలాంటివన్నీ నేర్చుకోవాలండి దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఉండే చోటికి ఎవడైనా యేసు నెరగిన వాడు, మారు మనసు లేనివాడు వస్తే ఇక నిజముగా దేవుడున్నాడు అనే భయం రావాలి వాళ్ళకి. మన క్రమశిక్షణ చూసి, మన యొక్క ఏకాగ్రతను చూసి ఎదుటివారు భయపడేలా ఉండాలి. కానీ ఎవడ సంతలో కూర్చున్నట్టు కూర్చుంటే ఎట్లా? ఇది మీరు దయించి గమనించాలి. చూడండి, నా ప్రసంగం నుంచి ఎంతసేపు నన్ను పక్కగా లాగారు మీరు. ఇక్కడ ఉన్నారా లేదా? ఒళ్ళు మండుతున్నట్టుంది మీకు. మండితే మండని, నాకేం కర్మ, రేపు రాత్రి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా ఇవన్నీ అనుకుంటే నాకేంటి? కనుక విషయం అయితే జాగ్రత్త, భక్తి నేర్చుకోండి.
వినండి ప్రియులారా, దేవునికి భయపడండి, పాపానికి దూరంగా ఉంటారు. దేవుని సందులో భక్తి నేర్చుకోండి, దేవునికి దగ్గర అవుతారు. భయభక్తులు అంటే అదే అర్థం అండి. సొలొమోను చెప్పాడు, ఏమంటే మనందరి జీవితంలో అతి ప్రాముఖ్యమైనవి దేవుని ఎడల భయభక్తులు. భయముతో పాపానికి దూరంగా బ్రతకాలి, భక్తితో దేవునికి దగ్గరైపోతూ ఉండాలి. అలాంటి భయభక్తులతో బ్రతుకుతున్న వాళ్ళే ఆశీర్వాదానికి వారసులవుతారని మీరు సామెతల గ్రంథం చదివితే స్పష్టంగా మీకు అర్థమైపోతుంది. ఇక వేరుగా మళ్ళీ చెప్పలేను, ఇది మొదటి రాత్రిగా కొంచెం గట్టిగా చెప్పాను. దేవుడు అబ్రాముతో అంటున్నాడు, ఏ అబ్రాము, ఈ 13 సంవత్సరాలు నా ప్రత్యక్షత నీకు లేదు. ఈ 13 సంవత్సరాలు నేను నీతో మాట్లాడడం మానేశాను. ఈ 13 సంవత్సరాలు నేను మౌనం పాటించాను. ఎందుకని? నీవు నా విషయమై అభ్యంతరం పడి నీ భార్య మాట విని నేను చేతగాని వాడని అన్నట్టు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నమ్మదగిన వాడను కాదన్నట్టు నువ్వు ప్రవర్తించావే. ఇది నాకు నచ్చలా. ప్రియులారా, 13 సంవత్సరాలు దేవుని స్వరం వినబడ్డం లేదు. దేవుడు ఒక దేశానికి పిలిచాడు, ఆ దేశంలో పరాయి దేశస్తుడిగా బ్రతుకుతున్నాడు. పిలిచిన దేవుడు మాట్లాడకపోతే, పిలిచిన దేవుడు ప్రత్యక్షం కాకపోతే, పిలిచిన దేవుడు ఏమంటే అసలు కనుమరుగైపోతే ఏమైపోతాడండి విదేశంలో? మీ ప్రాంతం వాళ్ళకి బాగా తెలుస్తుంది. వీసా ఇచ్చి మనల్ని ఆ దేశానికి రమ్మని పిలిచిన వాడు మన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆడు కనబడకపోతే గుండెలు అవిసిపోతాయి, పిచ్చెక్కిపోద్ది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఈ దేశంలో ఏమైపోతామో తెలియదు. ఆ ఇమిగ్రేషన్ దగ్గరే ఏమైపోతామని ఒళ్ళు వణికిపోయింది. ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎట్టకేలకు స్టాంప్ వేసి ఆ దేశంలోకి నిన్ను వదిలేయాడు. నువ్వు బయటకు వచ్చేసరికి నీకు వీసా తీసి ఈ దేశానికి రమ్మని పిలిచిన నీ బంధువో నీ స్నేహితుడో ఎవడో కనబడడం లేదు. నీ దగ్గర ఉన్న ఫోనుతో ఫోను చేసుకోలేవు. అప్పుడు ఎక్కుతాయండి లోలాపల ముచ్చెమట్లు. ఏమైపోతానరా నాయన, ఏడు పిలిచినోడేడి, వీసా వేసినోడేడి, ఈ దేశం రమ్మన్నోడేడి, ఉద్యోగం చూస్తానన్నాడు, చూస్తాడో చూడ్డో తరువాత సంగతి. కానీ ముందు మనిషి కనపడ్డా. బయటకు వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ దేశంలో. ప్రియులారా, వింటున్నారా? ఆ దేశంలో అడుగుపెట్టి పిలిచినోడు రమ్మన్నోడు కనబడకపోతేనే నీ లోపల ముచ్చెమట్లు పుడుతున్నాయి. ఇప్పుడు ఒక దేశానికి రమ్మని పిలిచిన దేవుడు, ఈ 10 సంవత్సరాలు తనతో ఉన్న దేవుడు 10 సంవత్సరాల తర్వాత ఈ 13 సంవత్సరాలు కనబడ్డమే మానేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమయ్యా అబ్రాము, 13 సంవత్సరాలు అర్థమైందా నీకు? నా విషయమై నువ్వు అభ్యంతరం పెట్టుకున్నావు, నీ భార్య సలహా విన్నావు, నీ పని మనిషితో కాపురం చేశావు, నీ సంతానానికి కొన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల శత్రువులను తయారు చేసుకుంటున్నావు నీవు. అయినా నిన్ను జ్ఞాపకం చేసుకున్నానని ఒక అద్భుతమైన ప్రత్యక్షతనిచ్చాడు. ఆ ప్రత్యక్షత పేరే సర్వశక్తి గల దేవుని ప్రత్యక్షత. నేను సర్వశక్తి గల దేవుడను. ఈ పదమునకు తెలుగులో అర్థం కొంచెం జ్ఞాపకం చేసుకుంటే, సర్వశక్తి గల దేవును అనే పదమునకు ఇంగ్లీషు తాత్పర్యం చెప్పవలసి వస్తే ఆల్మైటీ గాడ్ అని అంటారు. సర్వశక్తి గల దేవుడను, ఆల్మైటీ గాడ్. ఈ ఆల్మైటీ గాడ్ అనే మాటకు హెబ్రీ పదం కానీ ఆలోచిస్తే నా పేరు ఎల్షద్దాయి అన్నాడు. ఇప్పుడు ఎల్షద్దాయిగా ఈ ప్రత్యక్షతను దేవుడు ఎందుకు ఇచ్చినాడు అంటే, అబ్రాము జీవితంలో వచ్చిన ఈ అభ్యంతరాన్ని తీసేయడానికి. అదే దేవుడు ఈ రాత్రి అంతర్వేదిలో మనకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు, నా విషయమై అభ్యంతరపడిన వాడు దౌర్భాగ్యుడు. మీరు ధన్యులుగా ఇంటికి పోతారో లేక దౌర్భాగ్యులుగా మీటింగ్ ఇంటికి పోతారో, నా ప్రసంగం అంతా విని మీరు రంగు తెలుసుకుని వెళ్ళండి. అప్పుడు ఈ ఖర్చుకు, ఈ కష్టానికి ఏదైనా ఫలితం ఉంటుంది. అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, సావధానంగా వినండి. ఎల్షద్దాయ్, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు అనే మాటకు 5 అర్థాలు వస్తాయి.
ఈ 5 అర్థాలలో అబ్రాము జీవితంలో వచ్చిన అభ్యంతరాన్ని దేవుడు ఎలా లేపేస్తున్నాడో, ఈ ప్రత్యక్షత అభ్యంతరాన్ని ఎలాగా తొలగించుకోవడానికి సహాయపడుతుందో నేను విపులంగా చెప్తాను, సావధానంగా వినండి. మొట్టమొదటి మాట, అమ్మ వింటున్నారు కదూ, ఎల్ షద్దాయ్ సర్వశక్తి గల దేవుడు, ఆల్మైటీ గాడ్. ఎల్ షద్దాయ్ అనే మాటకు మొదటి అర్థం ఏమిటి అంటే సరిపోయినవాడు, సఫిషియంట్ వన్. ఈ బైబిల్ దేవుడు సరిపోయినవాడు. ఏమయ్యా అబ్రహాము, నీకు సంతానమని ఇస్తానని చెప్పాను, నీ సంతానం ఇవ్వడానికి నేను నీకు సరిపోయిన వాడని కానా? ఏమయ్యా అబ్రహాము, నీకు సంతానం ఇస్తానని చెప్పాను, నీకు సంతానం ఇవ్వడానికి నేను సరిపోయిన వాడని కానా? నీ భార్య సలహా విన్నావెందుకు? దాసి అయిన హాగరుతో కాపురం చేశావెందుకు? నా పేరు ఎల్ షద్దాయ్, నేను సరిపోయిన వాడను. ప్రియమైన అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, దూరం నుంచి దేవుని మాటలు ఆలకిస్తున్న ఈ ప్రాంతీయులారా వినండి. సరిపోయిన వాడు దేనికి సరిపోయిన వాడు ఆయన? రండి మీకు చూపిస్తాను. మొదటి మాట 2 జతలు చెప్పున ఒక్కొక్క రెఫరెన్స్లో చూపిస్తాను రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17 వచనాలు, 18వ వచనం వరకు ఇలా ఉంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు ఒకవేళ నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరింపమనియు తెలుసుకొనము. మేము ఏ దేవుని సేవించే వాళ్ళమో తెలుసా? నిజదేవుడు ఆయన, జీవము గల దేవుడు ఆయన, ఉన్నవాడు ఆయన. నువ్వు నిలబెట్టించిన ఈ ప్రతిమకు మేము ససేమిరా నమస్కరించాం. మేము రాజా, ఈ విషయమై నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఒకవైపు నువ్వు నిలబెట్టించిన ప్రతిమ కనబడుతుంది, ఒకవైపు కాలుచున్న అగ్నిగుండం కనబడుతుంది. మా దేవుడు ఆ అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించి రక్షించకపోయినా అగ్నిగుండములో పడి చావనన్నా చస్తామేమో కానీ నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మేము నమస్కరింపమని తెలుసుకో అన్నారు. అంటే ఆ 3 యవనస్తులకి ఏం తెలుసో చెప్పనా? ఆ 3 యవనస్తులు ఏమెరిగారో చెప్పనా? మేము నమ్మిన దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు. ప్రియమైన అక్క చెల్లులారా, అన్నదమ్ములారా వినండి. పాపములో పుట్టిన వారం, పాప పనులు చేసిన వారం, చివరికి నరకానికే ప్రయాణం చేస్తున్న వాళ్ళం, ఆ అగ్నిగుండానికి ప్రయాణం చేస్తున్న వాళ్ళం, ఆ అగ్నిగుండములో పడకుండా తప్పించి రక్షించుటకు ఆయన సరిపోయిన వాడు. అలా తప్పించి రక్షించడం కొరకే శిలువలో తన ప్రాణం పెట్టి తన అమూల్యమైన యవ్వన పరిశుద్ధ రక్తమును కార్చి ఆయన తప్పించుటకు రక్షించుటకు సరిపోయిన వాడు అయ్యాడు. ఈ యేసు ప్రభువునేనా మీరు నమ్మింది? ఈ యేసు ప్రభువునేనా విశ్వసించింది? ఈ యేసు ప్రభువునేనా మనం వెంబడిస్తున్నది? ఈ యేసు ప్రభువుకేనా మన విధేయత చూపిస్తున్నది? ఈ దేవుడికైనా మనం ప్రియులార గణపరుస్తున్నది? చెప్పండి ఒక్కసారి. నేను తప్పించుటకు రక్షించుటకు సరిపోయిన వాడు అనే విషయం ఎరుగుదవా? ఆ 3 యవనస్తులు ఎరిగారు. ఎదురుగా అగ్నిగుండం అది కనబడుతున్నా, చావు వచ్చే ప్రమాదం కనబడుతున్నా వారు విశ్వసించారండి. వారు సత్యం కొరకు నిలబడ్డారా యవనస్తులు. ప్రియమైన యవన చెల్లులు, యవన తమ్ముళ్ళు, అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. ఎల్ షద్దాయ్ అనగా ఆయన సరిపోయిన వాడు. దేనికి సరిపోయిన వాడు? అబ్రాహాముకు సంతానం ఇవ్వడానికి సరిపోయిన వాడే. ఇంకా కొంచెం లోతుగా వస్తే దేనికి సరిపోయిన వాడు మనకంటే తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు. ఇదొక జత. మరో జత చూపిస్తాను రండి. యోధా పత్రిక ప్రకటన గ్రంథం కంటే ముందున్న పుస్తకం, ప్రకటన గ్రంథం కంటే ముందున్న పుస్తకం
చదువుతాను చూడండి, 24, 25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు అన్నాడు. ఎవరండి ఈ దేవుడు? ఈ సర్వశక్తి గల దేవుడు, ఈ ఎల్షద్దాయి దేవుడు ఎవరంటే, నిన్ను కాపాడి నిన్ను నిలవబెట్టుటకు ఆయన సరిపోయిన వాడు. నిన్ను కాపాడగలడు, నిన్ను నిలబెట్టగలడు. 2 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాసి ఉంటుంది, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడును. కాపాడేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయన. అంటే స్థిరపరిచేవాడు ఆయనే, కాపాడువాడు ఆయనే, స్థిరపరిచేవాడు ఆయనే. దేనికి సరిపోయిన వాడు ఆయన? నిన్ను కాపాడి దుష్టత్వం నుంచి నిన్ను స్థిరపరిచి నిలబెట్టడానికి కూడా ఆయన సరిపోయినటువంటి వాడు. ఇదొక జత. తప్పించి రక్షించుటకు సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టుటకు సరిపోయిన వాడు. ఈయనేనా మీరు నమ్మింది? ఈయనేనా మీరు వెంబడిస్తున్నది? ఏమో, ఎవరి సంగతి వాళ్ళే ఆలోచించుకోవాలి. మరో జత చూపిస్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు ఎఫెసీయులతో చెప్పాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి, 20, 21 వచనాలు ఇలా రాసి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20, 21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. దేనికి సరిపోయిన వాడంటే, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యాలు చేయడానికి సరిపోయిన వాడు. ఇది మేము బాగా అర్థమయ్యేలా చెప్తాను. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఉంటుంది. సంఘం ఏం చేస్తున్నది? చెప్పండి. సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే ఆయన కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఇంతకి వారి ప్రార్థన ఏంటి అంటే, అతని కొరకు అని రాసింది. పేతురు కొరకే ప్రార్థించినారు. ప్రభువా, మా పేతురన్న బయటకు వస్తే మాకంతే చాలు, మాకు వాక్యం చెప్పగలిగిన వాడు, మా సంఘమునకు నాయకుడు, ఆయన మాతో ఉంటే చాలు అని అతని కొరకే ప్రార్థన చేశారు. ఏ రోజున మార్చుదేవా అని చేయలా, ఏ రోజున ఎక్కడ తరిమేదేవా అని చెయ్యలా, ఏ రోజున చంపేదేవా అని చెయ్యలా. అది క్రిస్టియన్ ప్రేయర్ కాదు. మీరండి, క్రైస్తవ ప్రార్థన అట్లా ఉండదు. శత్రువులను ప్రేమించి శత్రువులను క్షమించే ప్రార్థనలు నేర్చుకున్నది క్రైస్తవ్యం. శత్రువుని చంపేనాయన, వాడు కాలు ఇరిచేనాయన, ఆడకు మంచం పట్టించేనాయన, ఆడ ఆసుపత్రి పాలు చేయనాయన, వాడు అప్పుల పాలైపోవాలనాయన, అది నేను కల్లారా చూడాలి నాయన, నువ్వు మంచి దేవుడు నాయన. ఏమి దిక్కుమాలిన ప్రార్థన చేస్తారా దిక్కుమాలిన క్రైస్తవులారా? అదేం ప్రార్థన? అది క్రిస్టియన్ ప్రేయర్ కాదు. క్రిస్టియన్ ప్రేయర్ ఎలా ఉంటుందంటే, ప్రభువా, వాడు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించు అని చేసే ప్రార్థన, అది క్రిస్టియన్ ప్రేయర్. కానీ సంఘం ప్రార్థిస్తున్నది, మా పేతును జైల్లో పెట్టించి మా యాకోబు సేవకుడు ఖడ్గంతో చంపించిన ఏ రోజు పరిపెట్టేనాయనా అని చంపేనాయనా అని వారు ప్రార్థించలేదండి. పేతురయ్యను వెనక్కి తీసుకురానాయనని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు అడిగింది అదే. కానీ వాళ్ళు అడిగిన దానికంటే, వారు ఊహించిన దానికంటే ఎక్కువగా చేసిన శక్తిగల రక్షకుడు ఆయన. ఏం చేసినాడు దేవుడు? చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో 19వ వచనం. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడనందున కావల వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తర్వాత హేరోదు యోదయ నుండి కైసరుకు వెళ్ళి అక్కడ నివసించాను. యోదయలో ఉండి దేవుని పిల్లలను ఇబ్బంది పెడుతున్న వాడు స్థావరం మార్చేసుకున్నాడు. వీళ్ళు అడిగారా స్థావరం మార్చమని? పేతురు బయటకు వస్తే అంతే చాలనుకున్నారు. వాళ్ళు అడిగింది పేతురు కొరకే. కానీ ఏ రోజు స్థావరాన్ని దేవుడు మార్చాడు?
హేరోదు స్థావరం మార్చడమే కాదు, కొంచెం కిందకి రండి. అదే అపోస్తల కార్యం 12వ అధ్యాయం ఇలా రాసి ఉంది 23వ వచనంలో, అతడు అనగా హేరోదు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభుదూత అతని మొత్తిన గనక పురుగులు పడి ప్రాణం విడిచెను. హేరోదును చంపుదేవా అని వీళ్ళేం ప్రార్థన చేయలేదండి. కానీ హేరోదుని దేవుడు చంపేసినాడు. ఎవడైతే సమస్యలకు కారణమో, ఎవడైతే తన సంఘాన్ని హింసిస్తున్నాడో, ఎవడైతే మారడో వాడు ఉండడం అనవసరం అనుకొని దేవుడు చంపేశాడు వాడిని. చంపమని వీళ్ళేం అడగలా, స్థావరం మార్చమని వీరేం అడగలా. వాళ్ళు అడిగిందంతా పేతురుని బయటకు తీసుకురాయినా అని అడిగారు. కానీ దేవుడు వాళ్ళు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు ఆయన సరిపోయిన వాడు. అర్థమైందా? ఈయనేనా మనం విశ్వసించింది? ఈయనేనా మనం వెంబడిస్తున్నది? ఈయనకైనా మన విధేయత చూపిస్తున్నది? చెప్పండి. ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్ ఆయన పేరు. తప్పించి రక్షించుడుగా సరిపోయిన వాడు, కాపాడి నిలబెట్టుడుగా సరిపోయిన వాడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయడానికి సరిపోయిన వాడు. ఏమయ్యా అబ్రహాము, అభ్యంతరం పెట్టుకున్నావే, నేను నీకు సరిపోయిన వాడని కానా? నీకు కొడుకునిస్తానని చెప్పాను, ఇవ్వలేని వాడని అనుకున్నావు, నీ భార్య సలహా విన్నావే? అభ్యంతరాలు పెట్టుకునేవాడు దౌర్భాగ్యుడు, అభ్యంతరాలు పెట్టుకోని వాడు ధన్యుడు. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఈ రోజున యేసుని నమ్మేమంటున్నారు, యేసు మీద ఎన్నో అభ్యంతరాలు. ఒక విషయం చెప్పనా, వినండి చాలా జాగ్రత్తగా. యేసుని నమ్మేమని చెప్తారు, పాటలు పాడుతూనే ఉంటారు, ప్రసంగాలు వింటూనే ఉంటారు, కార్యక్రమాలు కానుకలు పెడుతూనే ఉంటారు. కానీ యేసు విషయమై వీళ్ళు జీవన విధానం సరిగా ఉండదు గనక వీళ్ళు యేసు విషయమై అభ్యంతరాలు పెట్టుకున్న వాళ్ళు. ఇది మనకు మంచిది కాదు, ఇది మనకు మంచిది కాదు. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. నేను అబ్రాము సరిపోయిన వాడనయ్యా, నేను సరిపోయినోడు కాదనుకునే కదా నీ భార్య సలహా విన్నావు, ఒక పిల్లాడిని కన్నావు, 13 సంవత్సరాలు నా ప్రత్యక్షత లేక, నా పలుకులు లేక పరాయి దేశంలో ఏకాకమైపోయావు. అభ్యంతరం తొలగించుకో. అందుకే ప్రేమించి నీకు ప్రత్యక్షతను ఇస్తున్నా. నువ్వు నన్ను వెతకపోయినని మళ్ళీ వెతుక్కుంటూ వచ్చా, నువ్వు నన్ను ప్రేమించకపోయినా ప్రేమించుకుంటూ వచ్చా, నా ప్రత్యక్షత కావాలని నువ్వు అనుకోకపోయినా నా ప్రత్యక్షతనిచ్చా. అభ్యంతరాలు తొలగించుకో. అది ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతలోని మొదటి అర్థం. రెండో అర్థం చెప్తాను, రండి రాసుకోండి బాగా. ఇంకెవరికైనా చెప్పాలని అనిపిస్తే చెప్పేయండి. నా ప్రసంగాల కాపీ రైట్లు ఉండవు, మీరు ఇంకోళ్ళు చెప్పొచ్చు, రాసుకోవచ్చు, మళ్ళీ ధ్యానం చేసుకొని ఇంకా అధికంగా ఇంకెవరికైనా చెప్పొచ్చు దాని మీద. నెంబర్ 2, రెండో సంగతి, సర్వశక్తి గల దేవుడును, ఆల్మైటీ గాడ్. మూడో మాట ఎల్ షద్దాయ్. ఈ పదానికి మరో అర్థం ఏంటి అని అంటే చూపిస్తాను చూడండి. 91వ కీర్తనలో ఉంటుంది మొదటి వచనం. 91వ కీర్తన మొదటి వచనం చదువుతాను చూడండి. ఇలా రాసి ఉంది, 91 మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే. చెప్పండి తర్వాత మాట, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. సర్వశక్తివంతుడు అంటే అర్థం, ఎల్ షద్దాయ్ అంటే అర్థం నీడనిచ్చేవాడు, షెల్టరింగ్ వన్. ఆయన షెల్టర్ ఇచ్చేవాడు, ఆయన నీడనిచ్చేవాడు. ఆయన పేరే షెల్టరింగ్ వన్, ఆయన నీడనిచ్చేవాడు. ప్రియులారా, ఆయన నీడలో మనం బ్రతకాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన నీడ కిందకు రమ్మని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. కానీ మనుషులం ఏం చేస్తుంటామనంటే ఆయన నీడ అక్కర్లేదనుకొని పాడు నీడల కిందగా పోతాం, పాడు మనుషులం. చెప్తాను వినండి. ఏమయ్యా అబ్రహాము, నేను నీకు నీడనిచ్చేవాడని కానా? నీ కడుపున పుట్టిన నీ కొడుకా నీకు నీడనిచ్చేవాడు? కొడుకు కావాలనుకొని నీ భార్య మాట విని నాకు అవిధేయత చూపించి నా విషయమే అభ్యంతరం పెట్టుకున్నావు ఎందుకయ్యా నీవు?
నేను నీడనిచ్చేవాడనే కానా? అక్క చెల్లులారా, అన్నదమ్ములారా వినండి. ఏ దేవుని పేరటైతే ఈ మందిర ప్రాంగణంలో కూర్చున్నామో ఆ దేవుడు నీడనిచ్చేవాడు. ఆయన నీడ కింద సురక్షితంగా మనం బతకొచ్చు. కానీ పాడు నీడల కిందకు పోతున్నారు మనుషులు. చూపిస్తాను చూడండి పాడు నీడలు ఎలాగుంటాయో. రండి నాతో కలిసి న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నాను. ఈ మంచి మాట దయించి గమనించి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా, 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. ముళ్ళపద, మీరు నన్ను నిజముగా మీ మీద రాజుగా నియమించుకున్న గోరి నీడ రండి, నా నీడను ఆశ్రయించండి, లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. అలంకార రూపకంగా చెప్పబడిన ఈ మాటల్లో ఒక నీడ కనబడుతుంది. ఆ నీడ పేరు ముళ్ళపద నీడ. ద షాడో ఆఫ్ ద థ్రోన్స్ ఆఫ్ బుషెస్. ముళ్ళపద నీడ. ఈ నీడ కిందకి వెళితే ముళ్ళపద యొక్క ముళ్ళు గుచ్చుకుంటాయి, అవి సొలిపెడుతుంటాయి. ఈ ముళ్ళపద నీడ ఏంటో తెలిసినా ఇది సాతాను నీడ. వాడి దగ్గర బోల్డన్ని ముళ్ళున్నాయి. ఒక ముళ్ళు తాగుడు ముళ్ళుతో గుచ్చుతాడు ఒకడిని, ఒకని వ్యభిచార ముళ్ళుతో గుచ్చుతాడు మరొకడిని, మరొకటి గంజాయి ముళ్ళుతో గుచ్చుతాడు మరొకడిని, చీట్ల పేకాట ముళ్ళుతో గుచ్చుతాడు ఒకడిని, దుష్ట సాంగత్య ముళ్ళుతో గుచ్చుతాడు ఒకడిని. నానా రకాలైన ముళ్ళున్నాయి వాడి దగ్గర. వాడి నీడ ముళ్ళపద నీడ. అది గుచ్చిందో సలుపు, దాంట్లోంచి బయటికి రాలేవు. ఈరోజు చాలామంది యవనస్తులు, ఈరోజు చాలామంది కుటుంబాలు ముళ్ళపద నీడ కింద సుఖంగా బతుకుతామని పోతే ఆ దుష్టుని నీడ వీళ్ళు పొడుస్తూనే ఉంది. బాధపడి బయటికి రాలేకపోతున్నారు, ఆ సలుపు తట్టుకోలేకపోతున్నారు. ఆరోగ్యం క్షీణించింది, ఆస్తిపాస్తులు కరిగిపోతున్నాయి, భవిష్యత్తు అగమ్య గోచరమైపోతుంది, 10 మందితో ఛేదరించబడుతున్నాం, అవమాన పాలైపోతున్నాం. కానీ గుచ్చిన ముళ్ళు తీసుకోలేకపోతున్నాం. ఎవడ్రా నిన్ను పొమ్మన్నది ముళ్ళపద నీడ కిందకు? నా నీడ కిందకు రండి అని పిలుస్తుంటే ముళ్ళపద నీడ కిందకు పోయి కీడు తెచ్చుకుంటామెందుకు? రండి రండి, ప్రేమతో పిలుస్తున్నాడు ప్రభు. నేను సర్వశక్తిమంతుడను, నాకు ఒక నీడ ఉంది, నా నీడ కిందకు రండి అని పిలుస్తున్నాడు. మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కనుక సర్వశక్తి గల దేవుని నీడ అది మంచిది. పాడు నీడ ముళ్ళపద నీడ, దుష్టుని నీడది. ఇంకెక్కువ చెప్పను, మరో నీడ చూపిస్తాను చూడండి. ఇది కూడా పాడు నీడని. రాజులు మొదటి గ్రంథం చూపిస్తాను చూడండి. 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో చదువుతాను చూడండి ప్రియులారా. 4వ వచనం ఇలా ఉంది. ఇరుపవలసి ఉంటుంది. అండి, మీ బంధువుల నీడ కింద ఉండకండి, ఇవేమి మంచి నీడలు కావు. బోయజు రూతమ్మతో మాట్లాడాడు, ఎంత బాగా అభినందించాడో చూపిస్తాను రండి. ఇలా రాసి ఉంది ప్రియులారా, రూతు గ్రంథం ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉంది. అని బదరే వృక్షం మీద కూర్చుంటే ఎవడెక్కడ నాకు చాలా నిరుత్సాహంగా ఉంది అని బదరే వృక్షం మీద కూర్చుండి అంటాడు, నా పితరుల కంటే గొప్పవాడనా? ఇంత మట్టుకు చాలు దేవా, నన్ను చంపేవా అంటున్నాడు. బదరీ వృక్షపు నీడ చావాలి అన్న సూసైడ్ మెంటాలిటీ చేస్తుంది. చంపేయ్, నేను చచ్చిపోతాను. ఈ నిరుత్సాహపు నీడ అక్క చెల్లి తమ్ముడన్న వినండి, చావాలి అని స్థాయికి తీసుకువెళ్ళింది ఒక గొప్ప మహానుభావుడిని. ఈరోజు చాలామందికి ఎంతో నిరుత్సాహం, వీళ్ళు నిరుత్సాహపు నీడలో బ్రతుకుతుంటారు. ఎందుకమ్మా నిరుత్సాహం అంటే, భర్త ఏమో సరైనోడు కాదండి,
ఎందుకు బాబు నిరుత్సాహం అంటే భార్య చెప్పిన మాట వినదండి. ఎందుకంటే ఈ తల్లిదండ్రుల మీ ఇద్దరు నిరుత్సాహం అంటే పిల్లలు చెప్పిన మాట వినరండి. పిల్లలారా మీకెందుకు నిరుత్సాహం అంటే నేను ఇవ్వండి నా చదువులో నేను ఆశించినంత ర్యాంక్ రాలేదండి, నేను బ్రతికుండడం ఎందుకు, చచ్చిపోతాను. ఏమరా తమ్ముడు నీవు అంతా సూసైడ్ మెంటాలిటీ ఎందుకు వచ్చిందంటే ప్రేమించిన పిల్లతో నాకు పెళ్లి చేయలేదండి. ఏమే పాప అంత చచ్చిపోదాం గ్యాస్ బండి ఇప్పుకుంటుందట ఈ పిల్ల. ఏమే గ్యాస్ బండి ఇప్పుకుంటున్నామంటే ప్రేమించినోడితో పెళ్లి చేయలేదండి. ఇప్పుకొని చవే పనికి మాలిందానా, గ్యాస్ బండి ఇప్పుకొని చచ్చుద్దంట. అర్థమవుతుందా? ప్రేమించినోడితో పెళ్లి చేయటం లేదని ఈవిడి గారికి నిరుత్సాహం, ప్రేమించిన దాంతో పెళ్లి చేయలేదని వీడికి నిరుత్సాహం. వీడంటాడు పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటాను. మీ అమ్మ బాబు చచ్చారనుకుంటున్నావరా పనికి మాలినోడా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు, అమ్మ బాబుని చంపేస్తాడు. బతుకున్నప్పుడే చంపుతున్నారు దుర్మార్గులు కొంతమంది యవ్వనస్తులు. మొత్తానికి ఈ రోజున అనేక కుటుంబాలకు నిరుత్సాహపనేడ కింద బతుకుతున్నారు. చచ్చిపోతే మంచిది కదా, ఎందుకండి బ్రతకుండడం? ఏం అనుభవిద్దామనండి, ఏమి సంతోషిద్దామనండి, పరిస్థితులు బాగులేవండి అని నిరుత్సాహంతోనే మనుషులు మిగిలిపోతున్నారు. నా ప్రియమైన సోదరి స్నేహితుల పాప కూర్చో ఎక్కడో దగ్గర. ఎందుకు వెళ్తున్నా బయటికి? మళ్ళీ లోపలికి రావద్దు ఇక బయటికి వెళ్తే. బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి రావద్దు. పిల్లలకు మనం నేర్పిస్తేనే నేర్చుకుంటారు. పిల్లల్ని ఏదో గాలికి వదిలేస్తే వాళ్ళు పాడవుతారు. మరొక క్రైస్తవ తరం దేవుణ్ణైనను దేవుడు చేసిన కార్యాలైనను ఎరగని తరం ఒకటి పుట్టిందని ఉంది చూశారు బైబిల్లో. అలా వచ్చేస్తుంది ఈ ప్రాంతాల్లో. ఆ భయానికే గట్టిగా చెప్తున్నాను. ఆ పిల్ల మీద నాకేం కోపం లేదు, వాళ్ళ పేరెంట్స్ మీద నాకేం కోపం లేదు. మీ ఆధ్యాత్మిక మేలు కొరకు కొంచెం కటువుగానైనా మాట్లాడాలి, లేకపోతే దేవుని ముందు నేను దోషునవుతాను. ఇక్కడ ఉన్నారా లేదా? కొంతమంది ఏమో ముళ్ళ పొదనేడ కింద ఉంటుంది, మరికొంతమంది ఏమో బదరి వృక్షపు నీడ కింద ఉంటుంది. అమ్మ ఆలకిస్తున్నారా? కొంతమంది సాతాను నీడ కింద బతుకుతున్నారు, మరికొంతమంది నిరుత్సాహపు నీడ కింద బ్రతుకుతున్నారు. మరొక నీడ చూపిస్తాను రండి. ఇవన్నీ పాడు నీడలే. ఈ రోజున మంచి నీడ కింద రెండు అంటే రావడంలా పాడు నీడల కింద బతుకుతున్నారు యవనస్తులైనా పెద్దలైనా. ఇదికొక పాడు నీడ చూపిస్తాను రండి. ఇలా రాసి ఉంది ప్రియులారా. యోనా గ్రంథం 4వ అధ్యాయానికి రండి. 6వ వచనం చదువుతాను. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతని కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకపైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ స్వర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది చెట్టును దొలిచినందున చెట్టు వాడిపోయాను, నీడ ఎగిరిపోయాను. ఇది ఏమి నీడంటే సొర చెట్టు నీడ. యోనా తల మీదుగా లేచింది సొర చెట్టు, భలే చక్కని నీడిచ్చింది సొర చెట్టు. కానీ దేవుడు ఒక పురుగుని పెట్టాడంట. సొర చెట్టును పుట్టించింది దేవుడే, దాంట్లో పురుగుని పెట్టింది దేవుడే. ఇప్పుడు సొర చెట్టు ప్రియమైన స్నేహితులారా అది దొలిచివేయబడగా చెట్టు ఎండిపోయింది, నీడ ఎగిరిపోయింది. యోనాకు కోపం వచ్చేస్తున్నది. నా ప్రియమిత్రులారా, ఏమిటి సొరచెట్టు నీడంటే, సొరచెట్టు నీడ మరొకటి కాదండి. ఇదే మన సంపదల నీడ, ఇదే మన బంధువుల నీడ. కొంతమంది మా బోళ్ళంత ఆస్తిపాస్తులు ఉన్నాయండి, మాకు బోళ్ళంత సంపద ఉందండి, సంపదే మాకు నీడ అనుకుంటారు. సంపద ఎగిరిపోతుంది. సొలొమోను చెప్పాడు, మీకున్న ఐశ్వర్యం మీద కానీ మీరు మనసు పెట్టి బ్రతుకుతుంటే పక్షి రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినట్లుగా మీ సంపద రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్ది అన్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో. కొంతమందికి మాకు చాలామంది బంధువులు ఉన్నారండి, మా బంధువులే మాకు అన్నీ సాయం చేస్తారనుకుంటారు. పురుగు పెడతాడు దేవుడు, దొలిచేస్తుంది ఆ పురుగు, బంధువుల నీడ కూడా ఎగిరిపోతుంది. ఆ రోజున ప్రియమైన స్నేహితులారా మనం చాలా కృంగిపోవలసి ఉంటుంది యోనా అలాగే. అందుకనే దేవుడు అంటున్నాడు,
నా పేరు సర్వశక్తి గల దేవుడు, నేను నీడనిచ్చివాడను, నా నీడ కిందకు రండి. అపవాది నీడ కింద ఉండకండి, నిరుత్సాహపు నీడ కింద ఉండకండి, సంపదల నీడ కింద ఉండకండి, మీ బంధువుల నీడ కింద ఉండకండి. ఇవేమి మంచి నీడలు కావు. బోయజు రూతమ్మతో మాట్లాడాడు. ఎంత బాగా అభినందించాడో చూపిస్తాను రండి. ఇలా రాసి ఉంది ప్రియులారా, రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. ఒక మంచి మాట. బోయజు రూతును చూచి ఇట్లా అన్నాడు. 13వ వచనం చదువుతాను చూడండి. 12వ వచనం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన తల్లి అన్నాడు. అమ్మా, దేవుని రెక్కల క్రిందకు నీవు వచ్చావమ్మా. దేవుడు తప్పగా నీకు ప్రతిఫలం ఇస్తాడు తల్లి. ఆయన నీడ కిందకు వచ్చావు తల్లి, సురక్షితంగా బ్రతుకుదువు కానీ, నీవు సురక్షితంగా జీవించదువు కానీ. ప్రియ చెల్లాయిలు, తమ్ముళ్ళు, అన్నలక్కలు అడుగుతున్నాను, ఎవరి నీడ కింద బ్రతుకుతున్నావు? బంధువుల నీడ, లేకపోతే సంపదల నీడ, లేకపోతే నిరుత్సాహపు నీడ, లేకపోతే సైతాను నీడ? ఏ నీడ కింద బ్రతుకుతున్నావో చెప్పు. ఏమయ్యా అబ్రహాము, నీకు కొడుకు పుడితే నీ కొడుకు నీడవుతాడనుకున్నావు ఎందుకయ్యా? నేను కదా నీడనిచ్చేవాడను, నా పేరు సర్వశక్తి గల దేవుడు, నేను నీడనిచ్చే దేవుడను. ఈరోజున ఎంతమంది ఈ దేవుని విశ్వసించి ఆయన వెంబడిస్తున్నామని చెప్పండి. నేను విశాఖపట్నంలో ఒక మారు ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఏఎంసీ, కింగ్ కేజీహెచ్ హాస్పిటల్ అంటారే, ఆంధ్ర మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయినాడు ఒక పెద్ద ఆయన. ఆ రిటైర్మెంట్ సందర్భంలో ఇలాంటి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకొని తన డాక్టర్స్ని, తన కొలీగ్స్ని, ఫ్రెండ్స్ని, బంధువులు పిలుచుకొని ఒక మంచి మీటింగ్ పెట్టుకొని నన్ను వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆ మెడికల్ డాక్టర్స్కి వాక్యం చెప్పా. ఆ రోజు వాక్యం చెప్పిన తర్వాత నా ఫ్లోలో నేను ఒక మాట చెప్పాను. అదే పర్టికులర్గా చెప్పాలని చెప్పలేదు. నేను ఏమంటే ఫ్లోలో ఇట్లా అన్నాను. ఏమన్నానంటే, నీ పిల్లలు దేవునికి దక్కేలాగా నువ్వు పెంచితే వారు దేవునికి దక్కుతారు, మీకు దక్కుతారు. మీ పిల్లలు దేవునికి దక్కేలా పెంచకపోతే వారు దేవునికి దక్కరు, మీకు దక్కరు ఒక రోజున అన్నాను. ప్రసంగం అయిపోయింది. ప్రియులారా, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిపోయింది. చివరి ప్రార్థన బెనిడిక్షన్ ఇచ్చారు. అందరూ భోజనాలు వెళుతుంటే అందులో ఒక మెడికల్ డాక్టర్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన ప్లేట్లో కొంచెం ఆహార పదార్థాలన్నీ పెట్టుకొని వెతుకుతున్నాడు. వెతుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. బాబు, ఇందాక మీరు ప్రసంగం చేస్తూ చాలా విషయాలు మంచివి చెప్పారు. మా మెడికల్ డాక్టర్స్ అందరికీ ఇది మాకు ఐ ఓపెనింగ్ అయిపోయింది ప్రసంగం, మా కళ్ళు తెరవబడ్డాయి అన్నారు. ఏమి లేదు సార్, నాకు తెలిసినవే 2 ముక్కలు చెప్పానంతే అన్నాను. లేదు బాబు, నువ్వు ఒక మాట అన్నావే, అది నా గుండెను పట్టేసింది బాబు అన్నాడు. నేనే మాట అన్నానండి? మీ పిల్లలను దేవునికి దక్కేలా పెంచండి, అప్పుడు దేవునికి దక్కుతారు, మీకు దక్కుతారు. మీ పిల్లలు దేవునికి దక్కేలా పెంచకపోతే వాళ్ళు దేవునికి దక్కరు, మీకు దక్కరు అన్నారే. నా బ్రతుకు అలాగైపోయింది బాబు అన్నాడు. ఏం సార్ అంత బాధపడి చెప్తున్నారంటే, నాకొక్కడే కొడుకండి, ఎండి జనరల్ మెడిసిన్ చదివించాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశాను. అమ్మాయి కూడా గైనకాలజిస్ట్ అండి, పీజీ గైనకాలజీలో చేసింది. 2 మెడికల్ డాక్టర్స్, 2 విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటామని పోతే యూకేకి పంపించాను చాలా డబ్బులు పెట్టి. యూకేకి వెళ్ళిపోయిన తర్వాత మరి అమ్మాయి మాట మా పిల్లాడు విన్నాడో, లేక అమ్మాయి యొక్క తల్లిదండ్రుల మాటలకు లోబడిపోయాడో, ఈ రోజున తల్లి తండ్రి మేమేమయ్యామో మమ్మల్ని పట్టించుకోవడానికే వాడు ఇష్టం లేదు. నాకు కోవిడ్ వచ్చింది సార్, మా ఆవిడ కూడా కోవిడ్ వచ్చింది. మేము కోవిడ్ పేషెంట్లు ఉన్నాం. మెడికల్ డాక్టర్స్ ఏ మందులు వేసుకోవాలో మాకు తెలుసు, మందులు వేసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఈ మందు వేయండి, ఆ మందు వేయండి అని చెబుతున్నాడు. కానీ మా గురించి ఆలోచించిన టైమే లేదు వాడికి. అక్కడ ఇంగ్లాండ్ దేశంలో ఇప్పుడు కోవిడ్ అయిపోయి ఇన్ని రోజులు అయిపోయింది కదండి. పేరెంట్స్ కోవిడ్ బారిన పడ్డారు, వాళ్ళు కొంచెం మీద రికవర్ అయ్యారు. అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నాడు, చూడ్డానికి వద్దాము, ఆదరిద్దాము అని కూడా మనసు లేదండి. కోడల పిల్ల ఫోనే చెయ్యదు,
ఆ కొడుకు మా ముఖమే చూడడం లేదు. చాలా తప్పు చేశానండి. దేవునికి దక్కేలా నా కొడుకుని పెంచుకోలేదండి. ఇప్పుడు వాడు నాకు దక్కలేదండి. నేను దేవునికి దక్కేలా పెంచుందునేమో. నా కొలిక్స్ అంతా క్రిస్టియన్ మెడికల్ డాక్టర్స్ అండి. వీళ్ళు ఒక్కడైనా నాకు యేసు ప్రభు గురించి చెప్పలేదండి. వీళ్ళు చెప్పుంటే, వీళ్ళ జీవితం నాకు చూపించుంటే, నేను యేసు ప్రభువుని నమ్ముంటే నా కొడుకును దేవునికి దక్కేలా పెంచుండేవాడిని, నాకు దక్కేలా ఉంచుకునేవాడిని. నా ఈ నేరం ఈ డాక్టర్లదే అనేస్తున్నాడు ఆయన. క్రిస్టియన్ డాక్టర్స్దే నేరం అన్నాడు. అది కొంచెం బాధ అనిపించి ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే, సార్ దేవుడు నీడనిచ్చేవాడండి, ఆయన షెల్టరింగ్ వన్ అండి, ఆయన ఆదరించేవాడండి. మన పిల్లలు ఒకవేళ ఆదరించకపోయినా, వాళ్ళు మనకు నీడనిచ్చేవారు కాకపోయినా బాధపడకండి సార్, ఇప్పుడైనా మించిపోయింది లేదు, ప్రభువుకి మీ హృదయం ఇవ్వండి అని భోజనం తింటాం మానేసి ఆ డాక్టర్ గారికి కొద్దిసేపు సువార్త చెప్పా. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు మా పిల్లలే మాకు నీడనిస్తారని. చదివించి పెళ్ళిళ్ళు చేసి ఉద్యోగాలు చేయించి వాళ్ళని మంచి స్థితిలో చూడాలని అనుకున్న చాలామంది తల్లిదండ్రులను ఎరుగుతాను. వారు పిల్లల్ని పట్టించుకొని, ఈ పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోని పరిస్థితి. గతించిన 2 నెలల నుంచి ఒక ఓల్డ్ లేడీ ఫోన్ చేస్తుంది, బాబు నా కొడుకు సంగతి చూడండి, ఆడు మిగిలింది ఒక్కడే కొడుకు కదా, అమ్మ ఎలాగుందో, ఈ జబ్బు మనిషి ఎలాగుందో అది పట్టించుకోవడం లేదు, కానీ ఉన్న భూమాడి పేరు మీద రాసేయాలంట. ఏం కొడుకుని కన్నా నాయన, ఎలాంటి కొడుకుని కన్నా నేను, నా ఆస్తి వాడికి కావాలట. కానీ అమ్మ జబ్బు మనిషి ఎలా బ్రతుకుతుంది, ఆలనా పాలన ఎవరు చూస్తున్నారు, దానికి నేను రుణపడి ఉన్నాను అన్న రవ్వంతైనా జ్ఞానం లేదు నాయన వాడికి. మళ్ళీ పెద్ద క్రైస్తవుడు వీడు. వినండి వినండి వినండి, మన పిల్లలు మనకు నీడనిస్తారనుకుంటే మోసపోతాం. మన పిల్లలు మనకు నీడనివ్వరు. నువ్వు పచ్చడి మెతుకులు తిని నీ పిల్లలకు పరమాన్నం పెట్టావు, నువ్వు చిరిగిన బట్టలు వేసుకొని నీ పిల్లలకు మంచి బట్టలు వేసావు, నీ చదువు సంచి లేకపోయినా నీ పిల్లలకు పెద్ద చదువులు చదివించావు, జోబులో చిల్లి గవ్వలేకపోయినా నీ కొడుకు జోబులో డబ్బులు పెట్టావు. నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, వీళ్ళు పెరిగి పెద్ద అయ్యాక నాకు నీడనిస్తారనుకుంటున్నావు. నీ ముఖమే చూడదు నీ కొడుకు, నీ ముఖమే చూడదు నీ కూతురు. వాళ్ళ మనుషులే, వాళ్ళు అలాగే బ్రతుకుతారు. దేవుడు కదా నీడనిచ్చేవాడు. ఆయన నీడలో బ్రతికి నీ పిల్లలు దేవునికి దక్కేలా పెంచుకుంటే వాళ్ళు దేవునికి దక్కుతారు, నీకు దక్కుతారు. ఎందుకో ఈ రోజున తల్లిదండ్రులు పాడు నీడల కింద బ్రతుకుతున్నారు. ముళ్ళపద నీడ, నిరుత్సాహపు నీడ, వినండి వినండి, స్వరచెట్టు నీడ, సైతాను నీడ, బదరీ వృక్షపు నిరుత్సాహపు నీడ, సంపదల నీడ, బంధువుల నీడ కింద బతికేద్దామనుకుంటున్నావు. అమ్మ రూతు, నువ్వు సర్వశక్తుడైన ఆ దేవుని రెక్కల కిందకు వచ్చావు, సురక్షితంగా జీవిస్తావమ్మా, ఆయన నీ బహుమానం ఇస్తాడు తల్లి అని ఆమెను బ్లెస్ చేస్తున్నాడు, ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ దేవుడైనా నీకు నీడనిచ్చేవాడు, ఆయన నీడలో బ్రతకడమే నీకు చేతనయ్యిందా? ఇది రెండో సంగతి. అన్నీ చెప్పలేకపోతున్నాను, 5 చెబుదామనుకున్నాను కానీ టైం అయిపోతుంది. ఎప్పుడు 2 చెప్పాను. మొదటి మాట సరిపోయినవాడు, సఫిషియంట్ వన్. రెండో మాట నీడనిచ్చేవాడు, షెల్టరింగ్ వన్. మూడో మాట చెప్తాను వినండి. ఎల్ షద్దాయ్, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు అనే మాటకు మూడో అర్థం ఏంటనంటే సంతృప్తినిచ్చేవాడు, సాటిస్ఫైయింగ్ వన్. సంతృప్తినిచ్చేవాడు, సాటిస్ఫైయింగ్ వన్. ఎల్ షద్దాయ్ అనే పదానికి వర్డ్ పిక్చర్, ఆ పదానికి ఒక బొమ్మ వేయవలసి వస్తే ఏం బొమ్మ వేస్తారో తెలుసా? ఒక అమ్మ రొమ్ము బొమ్మ వేస్తారు, ఒక అమ్మ స్తనం బొమ్మ వేస్తారు. ఎల్ షద్దాయ్ అనే పదానికి ఒక చిత్రం వేయవలసి వస్తే అది ఒక తల్లి యొక్క స్తనం బొమ్మ వేస్తారు. ఆ స్తనము దగ్గర పాలు తాగి అమ్మ రొమ్ము మీదే ఆనుకున్న
పిల్లవాడి చిత్రం వేస్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? అమ్మ రొమ్ము పాలు తాగి అమ్మ రొమ్ము మీదే తలకాయి పెట్టుకొని సంతృప్తిగా జీవించే జీవితం. ఎల్షద్దాయ్ అంటే ఆయన సంతృప్తినిచ్చేవాడు, సంతృప్తినిచ్చేవాడు. ఆయనే సంతృప్తినిచ్చేవాడు. తన పిల్లలు సంతృప్తిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నవాడు. ఈ రోజున అది మనకు రావడంలా నేను ఈ ఒక్క తలంపే చెప్తాను, ఇక 2 తలంపులు చెప్పలేను. మిగిలింది మీరు ధ్యానం చేసుకోండి. ప్రియులారా, చెప్పేస్తాను. 2 మిగిలిపోయేది, అవి చెప్పలేను, టైం అయిపోతుంది కనుక. మరొకటి ఏంటనంటే సస్టైనింగ్ వన్, పోషించు దేవుడు అని అర్థం. మరొకటి ఏంటనంటే శాంటిఫైయింగ్ వన్, అనగా పరిశుద్ధపరచువాడని అర్థం. ఈ ఎల్షద్దాయ్ అనే పదానికి ఈ 5 అర్థాలే వస్తాయి. అయితే చివరిది సాటిస్ఫైయింగ్ వన్, సంతృప్తి పరిచే దేవుడు అనే సంగతి చెప్పి నేను ముగిస్తాను. 10:30 అవుతుంది గనక వినండి ప్రియ సోదరి స్నేహితుల. దేవుడు సంతృప్తి పరచువాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు, మీకు కలిగిన వాటితో మీరు సంతృప్తిగా ఉండండి, ధనాపేక్ష లేని వారై అన్నాడు. మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాంతో సంతృప్తిగా ఉండండి అన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో బాప్తిసమిచ్చి యోహాను బోధ చేస్తూ ఏమన్నాడో తెలుసా అండి? ఏమంటే సైనికులారా, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. మారు మనసుకు తగిన ఫలం ఫలించడం అంటే ఏంటో తెలుసా? ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మీ జీతములతో మీరు సంతృప్తి కలిగి ఉండండి. దేవుడు తన పిల్లల విషయమై ఆయన కోరుకుంటున్నది ఏంటనంటే సంతృప్తి గల జీవితం. ఒక మంచి మాట మీతో చెప్పనా? సంతృప్తిగా జీవించేవారు స్తుతిస్తూనే బ్రతుకుతారు, సంతృప్తి లేని వారు సనుగుతూనే బ్రతుకుతారు. అంతే. మళ్ళీ చెప్పనా? సంతృప్తిగాతో బతికివారు స్తుతిస్తూనే బ్రతుకుతారు, సంతృప్తి లేనటువంటి వారు సనుగుతూనే బ్రతుకుతారు. స్తుతులా సనుగులా? సంతృప్తి ఉంటే స్తుతే, సంతృప్తి లేకపోతే సనుగులే. అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. కడుపు నిండా ఉండడం నాకు తెలుసు, కడుపు కాలడము నాకు తెలుసు. ఒంటి నిండా బట్ట నాకు తెలుసు, నేను దిగంబరగా ఉండడము నాకు తెలుసు. కలిమి నాకు తెలుసు, లేమి నాకు తెలుసు. ఏ స్థితిలో దేవుడు ఉంచితే ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉండడం నేను నేర్చుకున్నాను. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, సంతృప్తితో బ్రతుకుదాం. దేవుడు కలిగించిన దాంతో సంతృప్తితో బ్రతుకుదాం. సంతృప్తి ఎప్పుడు మిస్ అయిపోతుందంటే ఎవరిని వింటున్నా పోల్చుకున్నప్పుడు వాళ్ళకి అది ఉంది, మాకు ఇది లేదు. పోల్చుకున్నారు చూసారా? కంపారిజన్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అసంతృప్తి వచ్చేస్తుందండి. వాళ్ళ పిల్ల మొన్న 10th క్లాస్ ఏమో 580 మార్కులతో పాస్ అయింది. నాకు ఉన్నాడు ఈ కొడుకు ఎందుకో, నాకు ఉంది కూతురు ఎందుకో, 300 కూడా రాలేదు ముష్టి మకానికి. కంపారిజన్. వాళ్ళ పిల్ల బాగా చదివింది, 580 పైన తెచ్చుకుంది. నీ పిల్ల చదివింది పాపం తన స్టాండర్డ్ అంతే, 300 పైన మార్కులు వచ్చాయి. సంతృప్తి పడ్డం అనేసి వాళ్ళ పిల్ల చూసావా, నువ్వున్నావు మొదనష్టం ముఖం వేసుకుని 300 ముష్టి మార్కులు తెచ్చుకున్నావు అని సనుగుతుంటే ఆ పిల్ల, నీకు నా బతికింతే, నేనెందుకు పనికిరాను, నేను మొద్దుదాన్ని నువ్వంటుంటావా, మొద్దుదానవే మొద్దుగుంటా అంటావు. నీ పిల్ల నోరు తెరిచి నీకే పుట్టాను కదంటే, మొద్దుదానివే 300 వచ్చాయి నీకు అని మొద్దుదానివి అంటే, అమ్మ నీకే పుట్టాను కదే అంటే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? ఊరికే ఎవరో పిల్లతో పోల్చి ఈ పిల్లని వేపుకు తినేయటం. కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో అసంతృప్తులు వచ్చేస్తాయి. ఇలా చెప్పి ముగించేస్తాను. పొరిగింట ఆమె ఏదో కూర పెట్టింది, నువ్వు తినేరాదా? తినకుండా ఈవిడ మా ఆయన వస్తే తింటే సంతోషపడతాడని భర్త కొరకు ఉంచింది. ఆయన గారు వచ్చారు, వడ్డం చేసింది, కూర కొంచెం రుచిగా ఉందేమో, 6 ముద్దలు లోపలికి ఎక్కువ ఎగరేశాడు పెద్ద ఆయన. వింటున్నారా లేదా? బాగా తిని బ్రేవ్ అని పొట్ట పాముకొని, ఏంటి కూర మన ఇంట్లో వండినట్టు లేదే అన్నాడు. రుచులు తెలిసిపోతాయి కదా. అవునండి, ఎదురుంటే సుబ్బమ్మ గారు పెడితేను మీరు తింటారని మీ కొరకు ఉంచానండి అంది. వెంటనే అంటాడు, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో, నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా?
కంపారిజన్, పోల్చడం. ఏమండి నా తెలియక అడుగుతాను, ఏమండి అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో, నీ ముఖానికి ఎప్పుడైనా ఇలా వండడం వచ్చా అని నువ్వు అసంతృప్తిని వ్యక్తపరిచి సనుగుతున్నావే. నీకు పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సుబ్బమ్మ వచ్చి వండి పెడితే రోజు 3 పూటలు తిని దెమ్మకొకలా బలిసేవరా దెబ్బోడా? రోజు సుబ్బమ్మ వచ్చేవి వండి పెడుతుందా నీకు? పొరిగింటి పుల్ల కూర ఒక పూటకే రుచి. నీ భార్య ఏది తింటే నీకు ఆరోగ్యమో, ఎలా ఉంటే నీకు రుచిగా ఉంటుందో అని లెక్కలు చూసుకొని అంచనా వేసుకొని కష్టపడి నీకు వండి పెడుతుంటే అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో, నీ ముఖానికి ఇలా వండడం వచ్చా అని సనుగులు మొదలెట్టామంటే నీకు సంతృప్తి లేదు భార్య వంట మీద. కంపారిజన్ ఎప్పుడైతే వచ్చిందో సంతృప్తి ఎగిరిపోతుంది, సనుగులు మొదలైపోతాయి. మగాళ్ళ గురించి చెప్తే తెగ నవ్వేశారుగా, మీ సంగతి చెప్తాను వినండి. వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే. ఎట్లాంటి తెలుసు? ఏమండి ఎదురుండి సుబ్బారావు గారు చూసారా అడగగానే, వింటున్నారా లేదా మీరు? ఎదురుండి సుబ్బారావు గారు చూసారా అడగగానే ఉప్పాడ పట్టుచీర తెచ్చిచ్చారంట, అడగగానే మెడలో కాసుల పేరు వేసాడంట, అడగగానే గోడ కంటుకునే పెద్ద టీవీ కొన్నాడంట. మీరు ఉన్నారెందుకు? ఈ పాత చీరే నాకు ఇచ్చింది మీరు. ఇదేం పెద్ద ఖరీదైన చీర, మీరు తెచ్చిన టీవీ ఏమో అడ్డొక్కిచ్చారు, ఇది తెలుపు నలిపే కానీ ఏ రంగు కనబడదు. ఇక పెట్టారులే ఒక పశువు తాడు, ఇంతే ఇచ్చారు. నీలాంటి కట్టుకోవడం నా కర్మ. నేను అరపై పెళ్లి చేసుకున్నాను అని వంటగదులు నెత్తి కొట్టుకుంటున్నావు కదా అక్క నీవు. అంటే అర్థం ఏంటన్నమాట? సుబ్బారావు గారు ఎంత మంచోళ్ళో, మా ఆయన మంచోడు కాదు. ఇండైరెక్ట్గా నువ్వు పలుకుతున్న నీచమైన ఆలోచన ఏంటంటే ఆ సుబ్బారావు మా ఆయన అయితే ఎంత బాగున్నో. అంతే కదా నీ డైలాగ్ వెనుకున్నది, నీ అసంతృప్తి వెనుకున్నది అదే. ప్రియులారా, అసంతృప్తి నీచమైనదండి. అందుకే ఎవరితోనే పోల్చుకోవద్దు. వాళ్ళకది ఉంది, మనకిది ఉంది, ఇంతే చాలు అనుకోవాలి. వాళ్ళ పిల్ల బాగా చదివింది, ప్రైజ్ ద లార్డ్, మంచి మార్కులు వచ్చాయి, కనబడితే కంగ్రాచులేషన్ చెప్దాం. మన పిల్లకంత మార్కులు రాలేదు, పాపం దీని కెపాసిటీ అంతే, పర్వాలేదు, దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందుదాం. ఇప్పుడు చెప్తాను వినండి. ఎల్షద్దాయ్ అనగా సంతృప్తినిచ్చు దేవుడు. ఏమయ్యా అబ్రహాము, నేను కాదా నీకు సంతృప్తినిచ్చేవాడిని? నీకు కొడుకు పుడితే నీకు సంతృప్తి వస్తుందా? నీ భార్య సలహా విన్నావెందుకయ్యా? నా విషయమై అభ్యంతరం పెట్టుకున్నావెందుకు? నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు కదా. అభ్యంతరం ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునిలో సంతృప్తిగానే ఉన్నావా? పౌలయ్య అన్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను అన్నాడు. ఈ సంతృప్తి ఎలా వస్తుందో ఒక 2 ఉదాహరణలు చెప్పి ముగించేస్తాను. మనం రేపు వరకు వెళ్ళి ఒక చేపను తీసుకొద్దాం. బతికుంది ఆ చేప, దానికి మాటలు వచ్చని అనుకుందాం, ఊరికే ఊహ. ఆ చేప దగ్గరికి వచ్చి, చేపగారు అంతర్వేదిలో నువ్వు తినడానికి బస్తాలు భోజనం మా జీడియం చర్చిలో ఉంచామే చేపగారు, బాగా తిని దెమకొకలా బలిసిపో అన్నామనుకోండి. ఆ చేప ఏమంటారు తెలుసా? ఎందుకండి నన్ను చంపుతారు? నన్ను ఎక్కడి నుంచి తెచ్చారో ఆ సముద్రపు నీటిలో వదిలేయండి. అక్కడ చిన్న గింజ, అక్కడ చిన్న పురుగు, నేను సంపాదించుకొని అక్కడ తృప్తిగా ఉంటానండి. మీరు పెట్టిన బస్తాల భోజనం నాకెందుకు? ఇది నాకు తృప్తిని, మీరు ఎక్కువే ఉంచారు అక్కడ, కానీ నాకు ఇక్కడ తృప్తి ఉండదు, వదిలేయండి అక్కడ అంటదా చేప. ఆకాశంలో ఎగిరే పక్షిని తెచ్చి పంజరంలో పెట్టి, పక్షి గారు మా జీడిఎం అసెంబ్లీలో మీకు బస్తా భోజనం పెట్టాం పక్షి గారు, బాగా తిని నువ్వు బాగా బలిసిపో పక్షి గారు అంటే, నన్ను ఎందుకండి చంపుతారు? ఎక్కడి నుంచి తెచ్చారు అక్కడ వదిలేయండి, ఎగురుకుంటా పోతా, ఎక్కడో చిన్న పురుగు, ఎక్కడో చిన్న గింజ, అది తిని సంతృప్తిగా బ్రతుకుతానండి. నాకు తృప్తి ఆకాశంలో ఉంది, చేపక తృప్తి నీటిలో ఉంది, పక్షిక తృప్తి ఆకాశంలో ఉంది. ఓ మనుషుడా, నీకెక్కడుంది తృప్తి? చేపను సముద్రం నీటిలో తెచ్చాం కనుక అక్కడ వదిలేస్తేనే దానికి తృప్తి. పక్షిని ఆకాశం నుంచి పట్టి తెచ్చాం కనుక అక్కడ వదిలేస్తేనే దానికి తృప్తి. ఓ మనుషులారా, మనం దేవుని వద్ద నుంచి వచ్చాం కనుక తిరిగి దేవుల్లోకి వస్తేనే మనకు తృప్తి. అర్థమవుతుందా? మరి ఎట్లా వస్తాం దేవునిలోనికి? 2000 సంవత్సరాల క్రిందట ఆ కలువరి కొండ మీద ఆ 3 శిలువలలో
మధ్య శిలువ మీద ఒక ఆయన వేలాడుతూ కనబడుతున్నాడు, గోచిగుడ్డలతో కనబడుతున్నాడు. ఆయన తల నిండా ఎవడ కన్నాలు పడ్డాయి ముల్లి కిరీటం వలన, ఆయన శరీరం అంతా చీల్చబడింది కొరడా దెబ్బల వలన, కాలు చేతుల్లో కన్నాలు కనబడుతున్నాయి శీలలు దిగ్గొట్టడం వలన, ఆయన ప్రక్కలో పెద్ద కన్నం కనబడుతుంది, అది బల్లిపు పోటు వలన. ఇన్ని గాయాలు ఎందుకండి అంటే, వినండి చెప్తాను, యేసు పొందిన ప్రతి గాయం మన దేవునిలోనికి రావడానికి అదొక ద్వారం. ఆ గాయాల గుండా లోపలికి వచ్చాయి. సముద్రంలోకి చేప వెళ్ళి తృప్తి సంపాదించుకున్నట్టు, ఆకాశంలోకి పక్షి పోయి సంతృప్తిని పొందినట్టు, మన దేవునిలోనికి వచ్చి మనం సంతృప్తిని పొందవచ్చు. ఆయన గాయాల గుండా వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన గాయాల గుండా లోపలికి వస్తే నేను విమోచిస్తాడు. ఆయన గాయాల గుండా నువ్వు లోపలికి వస్తే నీకు నీతివంతునే తీరుస్తాడు. ఆయన గాయాల గుండా లోపలికి వస్తే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన గాయాల గుండా లోపలికి వస్తే నీకు ప్రాయశ్చిత్తమవుతాడు. ఆయన గాయాల గుండా లోపలికి వస్తే నిన్ను మహిమపరుస్తాడు. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన గాయాల గుండా లోపలికి వచ్చి ఆయన రక్తములో కడగబడి శుద్ధీకరించబడి లోనికి రమ్మని పిలుస్తున్నాడు. కానీ బయటే తిరుగుతున్నావు, దేవుని మీద అభ్యంతరాలు పెట్టుకొని బయటే తిరుగుతున్నావు. చెల్లెళ్ళారా, అక్కలారా, ఇది మనకు క్షేమం కాదు. బయట మనకు చాలా ప్రమాదం ఉంది, లోపల మనకు ఎంతో ప్రయోజనం ఉంది. లోపల మనకు చాలా మేలుంది, బయట మనకు చాలా కీడు ఉంది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా లోనికి రండి, మీరు బయట నిలవనేలా అని పిలుస్తున్నాడు. ఆయన లోపలికి వస్తే సంతృప్తి, ఆయన నీడ కింద ఉంటే సురక్షితంగా ఉంటాము. ఆయన చాలిన వాడుగా అంగీకరిస్తే మన పక్షంగా తన కార్యాలు చేస్తాడు. నా పేరు ఎల్ షద్దాయ్. ఏమయ్యా అబ్రహాము, నేను నీకు సరిపోయిన వాడిని కాదనుకున్నావు. ఏమయ్యా అబ్రహాము, నేను నీకు నీడనిచ్చేవాడని కాదనుకున్నావు. ఏమయ్యా అబ్రహాము, నేను సంతృప్తినిచ్చేవాడని కాదనుకున్నావు. అందుకే ఒక పిల్లాడి గురించి నీ భార్య పాడు సలహా విని నీ పని మనిషితో కాపురం చేసి ఒక బిడ్డను సంపాదించుకున్నావు. కానీ ఆ బిడ్డ వలన నీకు నీ సంతానానికి శ్రమలే సంభవిస్తాయి. ఈనాటికి ఇశ్రాయేలీలు ఆ శ్రమల గుండానే ప్రయాణం చేస్తున్నారు. నా ప్రియమిత్రులారా, ఆ దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడు, నా విషయమై అభ్యంతరపడేవాడు దౌర్భాగ్యుడు. అభ్యంతరపడక చాలిన వాడుగా, సరిపోయిన వానిగా, అభ్యంతరపడక ఆయన సంతృప్తి ఇచ్చేవానిగా, అభ్యంతరపడక ఆయన నీడలోనికి వచ్చిన దానిగా ఆయన నీ జీవితాన్ని అర్పించుకుంటావా? సర్వశక్తి గల దేవుడు నీ విషయమై తన కృపా కార్యాలు చేసి మరీ దీవిస్తాడు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ఆలోచిస్తూ ప్రార్థన చేద్దాం. ఎల్ షద్దాయినేనా మనం నమ్మింది? సర్వశక్తి గల దేవుడినేనా మనం వెంబడిస్తున్నది? ఆయన పిల్లలుగానే చలామణి అవుతున్నామా? బాప్తిస్మిచ్చి యోహానికి అభ్యంతరం వచ్చేసింది ఒక గడియలో. అబ్రాము, కళ్ళు మూసుకోవచ్చండి ప్లీజ్, కళ్ళు మూసుకోండి అమ్మ, కళ్ళు మూసుకోండి. అబ్రాము లాంటి వానికి అభ్యంతరం వచ్చింది ఒక గడియలో. వారికంటే మనమేమి అతీతులం కాదు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాని కంటే గొప్పవాడెవడు లేడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అతనికే అభ్యంతరం వచ్చింది. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రతిఘటనలు ఎదుర్కొంటున్నప్పుడు, ప్రమాదాల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అభ్యంతరం వచ్చింది. దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, నమ్మిన వారందరికీ మాదిరైన అబ్రాము జీవితంలో కూడా అభ్యంతరం వచ్చింది. అభ్యంతరపడ్డాడు. 13 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షతలు లేక, 13 సంవత్సరాలు దేవుని స్వరం వినలేని వాడైపోయి అభ్యంతరం తెచ్చుకొని పాడయ్యాడు 13 సంవత్సరాలు. అయినా దేవుడు ప్రేమించి మళ్ళీ మాట్లాడాడు. అదే దేవుడు ఈ రాత్రి నీతో ప్రేమించి మాట్లాడుతున్నాడు. చెల్లెలా, యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు, సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి వేళ సుమారు 1.5 గంటన్నర సేపు కూర్చుని విన్నావు. ఈ వాక్యము నీ కొరకే. వాక్యానికి స్పందించకపోతే నీ గుండె మీద ఒక దళసరి పొర తయారైపోద్ది.
ఆ పొరలు పేరుకుపోతే నీ గుండె పగలదు. ఒక రోజున దేవుని బిడ్డ కాలేని మనిషిగా నరకానికి కొరకు మాత్రమే మిగిలిపోతాం. మనం ప్రసంగానికి స్పందించి మనం ప్రార్థన చేసుకుంటే ఆ గుండె మీద పాడు పొరలు ఏర్పడవు, మన హృదయాల మీద చెడ్డ పొరలు ఏర్పడవు. కనుక ప్రార్థన చేసుకుందామా? స్వామి అన్న, స్వామి తమ్ముడు, దైవ సేవకుడా, స్వామి గారు, అర్థమైపోయింది మేము నమ్మిన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన ఎలాంటి సేవలు చేస్తాడో అర్థమైపోయింది. ఆయన నమ్మి నమ్మకంగా ఆయన వెంబడిస్తా, నా కొరకై ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకే ప్రార్థన చేసి పాస్టర్ గారికి మైక్ అప్పగిస్తాం. వందనాలు అన్నయ్య, వందనాలు తమ్ముడు, ప్రైజ్ ద లార్డ్. వందనాలు సహోదరి, వందనాలు సహోదరులారా, వందనాలు సహోదరి, వందనాలు యవ్వన బిడ్డ. కళ్ళు మూసుకోండి అమ్మా, ఎవరు కళ్ళు తెరవద్దు ప్లీజ్. యవ్వన పిల్లలు, దేవుడు నీతో మాట్లాడాడు అనిపిస్తే, నీ హృదయంలో స్పందన జరుగుతుంటే చెయ్యెత్తి నీ చెయ్యి దేవుని చేతిలో పెట్ట బలపరి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరైనా ఉన్నారు? చాలామంది చేతులు ఎత్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు బలపరుస్తాడు మిమ్మల్ని. సర్వశక్తి గల దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చాపిన వారు అలా లేచి నిలబడతారా? నేను ప్రార్థన చేసి పాస్టర్ గారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. వందనాలు అక్క, వందనాలు చెల్లి, వందనాలు బ్రదర్ గారు, వందనాలు నాయన, వందనాలు తమ్ముడు, వందనాలు చెల్లి, వెరీ గుడ్. వందనాలు యవ్వన బిడ్డలారా. ప్రభు బలపరచును గాక, రక్షించి మిమ్మల్ని స్థిరపరచును గాక. 2 తెస్సలోనిక 3:3 మీ విషయంలో దేవుడు వాగ్దానం నెరవేర్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ 2 రాత్రుల సభలలో మొదటి రాత్రి నీ సన్నిధి మాకు ఇచ్చావు, నీ వాక్యంతో మాట్లాడావు. నీ వాక్యం శ్రద్ధగా విన్న ఈ మా ప్రియులు నాయన, వారిని పేరు పేరు దీవించుము. నీ కొరకు చక్కగా బ్రతకడానికి, నిన్ను వెంబడించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి తీర్మానించుకున్న నిలబడి ఉన్న ఈ ప్రియులందరినీ పేరు పేరు దీవించుము. వారి అక్కర అవసరాలు తీర్చండి, వారి ఆశలు తీర్చండి, వారి ఆలోచనలు సఫలీకృతం చేయండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. కూర్చున్నారు కానీ ఒక నిర్ణయం చేయడానికి తటపటాయిస్తూ ఉన్న వారిని కూడా దర్శించము. రేపు పగలు, రేపు రాత్రి ఉన్న కూడికల్లో మీ ఆత్మకార్యం చేయండి. నీ దాసుడు, సంఘ పెద్దలు, ఈ కుటుంబాలు పడుతున్న ప్రయాసకు రావలసిన ఫలము దయచేయండి. యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.